మీటింగ్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ అండి. ఓకే, దిస్ మీటింగ్ ఇస్ బీయింగ్ రికార్డెడ్. సో మళ్ళీ భవిష్యత్తులో మనకి మళ్ళీ వినాలనుకుంటే కనుక మనం ఖచ్చితంగా మీటింగ్ ని మళ్ళీ మనం వినొచ్చు, రివిజిట్ చేయొచ్చు. అయితే మనోహర్ గారు, మనోహర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్. ఐ ఆల్వేస్ కాల్ ఇట్ రాంగ్. సో మనోహర్ Tennis. బ్యాడ్మింటన్, tennis, Tennis. tennis, Yeah. tennis. Yeah, I keep confusing. I don't know why. Tennis, international tennis player. Okay, so Tarata is also, I think, as a scientist in that. He calls it what scientist? Physical scientist, Biomechanics. biomechanics, and he also teaches a subject. ఈ టెన్నిస్ ఆడేటప్పుడు బయోమెకానిక్స్ ఎలా ఉంటుందని దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద ఆయన చాలా ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు. ఓకే, అండ్ ఆయన మ్, చాలా మంది టాప్ ప్లేయర్స్ తో కలిసి ఆయన టెన్నిస్ ఆడారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ తో. అదే కాకుండా యాక్టివ్ గా కూడా ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ మావి అని ఒక ఫుడ్ ప్రొడక్ట్ ని కూడా ఆయన లాంచ్ చేశారు. ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ అవుట్ ఇన్ విశాఖపట్నం, బట్ ఈ కీప్ ట్రావెలింగ్ ప్రతి ప్లేస్ కి. అంటే ఎక్కువగా యుఎస్, దుబాయ్ అండ్ సింగపూర్ ప్లేసెస్ అన్ని తిరుగుతా ఉంటాడు. ఐ డోంట్ నో ఈస్ గోయింగ్ ఆన్ వెకేషన్ ఐమ్ నాట్ సాట్ నువ్వే చెప్పాలా. బట్ హీ కీప్స్ ట్రావెలింగ్ అలాట్ అండ్ he also explores a lot of business. So thank you. So, Manohar, I'm giving you the host, and now the platform is yours. And we have 20 members, I think 19 members, excluding you and me. So, I think Yeah. that's a good number. Okay, that's a good number. So, before we go, I want everyone to introduce yourself. Okay, I introduced Manohar. Manohar can give us maybe a few more minutes. Okay, so I want everyone to open up and talk. మీరు ఏం అనుకుంటున్నారు, మీరు ఎవరు, క్లుప్తంగా, ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 20 seconds 30 seconds లో మీరు చెప్పాలి. చెప్తారన్నా? మనోహర్ షుడ్ ఆల్సో నో ఎవరెవరు జాయిన్ అయ్యారని. యా, చెప్పండి సార్. కిషన్ గారు, హలో. ఓకే, ఇంకెవరన్నా? భరత్ గారు, చంద్రశేఖర్ గారు, ఋషికేష్ గారు, జశ్వంత్, సతీష్, ప్రవీణ్, Thank you. రాకేష్. యా, శివ, హలో సునీల్, దాస్. యా, సార్. ప్లీజ్ చెప్పండి బ్రదర్. సార్, నా పేరు రవికుమార్ సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, త్వరగా. చెప్పండి. నాది ఎంబీఏ అయిపోయింది వైజాగ్లోనే, ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే. కొన్నాళ్ళు ప్రైవేట్ జాబ్ చేశాను, కానీ ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్. అదే రీఛార్జ్ చేస్తానా ఉన్నాను రైస్ ట్రేడింగ్ మీద. ఓకే. అదే లోన్ కోసం లోన్ పెట్టాను సార్. లోన్ వస్తే ఒకసారి నేను రైస్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను సార్. ఇది ఆల్రెడీ దీపక్ బ్రదర్ కూడా ఒకసారి చెప్పాను. బ్రదర్, ఓకే. ఈయనకి రైస్ ట్రేడింగ్ మీద ఉంది. మనోహర్, మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. తమ్ముడు ఓకే. రైస్ ట్రేడింగ్ మీద ఈయన చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు. రైస్ పుట్టుపూర్వకాల నుంచి ఎక్కడెక్కడ పండుతుంది, ఎలా పండుతుంది, ఏ రేటు దొరుకుతుంది, మొత్తం రికార్డ్ అతని దగ్గర ఉంది. అండ్ ఓ సూన్ నైస్. అతను గనక మేబీ ఫినాన్షియల్లీ అతనికి ఉన్న, మనకందరికీ ఉన్న బర్డెన్ ఫినాన్షియల్ బర్డెన్. సో బట్ దానికి కూడా మనోహర్ దగ్గర నుంచి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నాను. Manohar can soon come, will tell us some ideas how to get financially funded. Okay, ఈ రోజు కాకపోతే నెక్స్ట్ సెషన్స్ లో మనోహర్ మనకి టిప్స్ చెప్తారు. కానీ బ్రదర్ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ విషయంలో నాకు ఒకసారి చెప్పారు. సో అతనితో కూడా ఒక రోజు అతను తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తాను అంటున్నారు. ఒక జూమ్ మీటింగ్ పెడతాను ఖచ్చితంగా. ఇంకా మిగతా ఇంకెవరు ఉన్నారండి? యా, దీపక్ గారు, నేను భరత్ అండి. భరత్ గారు చెప్పండి సార్. హాయ్ అండి. హాయ్ మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మై నేమ్ ఇస్ భరత్. సో నేను బీటెక్ కంప్యూటర్స్ చేశానండి. అలాగే ఆల్మోస్ట్ ఒక 10 years గా యూఎస్ఐటి రిక్రూటింగ్ చేస్తున్నాను. హెచ్ఆర్ కమ్ ఓకే. రిక్రూటింగ్ మేనేజర్ గా చేశాను. సో ఓకే. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇంటూ మోస్ట్లీ ఐటీ రిలేటెడ్, సర్వీస్ సెక్టర్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ లో బిజినెస్ రిలేటెడ్ ఏమైనా చేద్దామని చెప్పి నేను రీసెర్చ్ చేస్తున్నాను.
ఓకే దీపక్ గారికి కూడా మొన్న కొంచెం చెప్పాను, కొంచెం నా బేసిక్ ఐడియాస్. సో ఎడ్యుటెక్ అనేది కొంచెం రిలేటెడ్గా ఉంది. అది అదైనా పర్లేదు, ఇట్లాగే కొంచెం నా ఇంట్రెస్ట్, థాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఈ ఏరియాలో ఉంది. సో దానికి రిలేటెడ్గా ఏమన్నా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి బెనిఫిట్గా ఉంటుందని చెప్పి చూస్తున్నానండి. సో మీరు కూడా కొంచెం రిలేటెడ్ ఏమన్నా ఉంటే మీ ఐడియాస్ కూడా నాకు హెల్ప్ అవుతాయి. సో షూర్ యా అదే అండి. సో ఓకే, నెక్స్ట్ చూద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మనోహర్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ దిస్ ఇస్ ఫ్రమ్ అనంతపురం. ఓకే సార్ నేను రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను నేను. ఓకే నాది బీటెక్ అయిపోయింది, తర్వాత పీజీ చేశాను, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నాకేమంటే ఆ, ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నాకు ఉన్న ఈ హానెస్ట్గా చేయాలనే వర్క్ మా డిపార్ట్మెంట్లో నన్ను ఎక్కువ ఇది చేయడం లేదు. దట్టు ఏమంటే నాకు ఎక్కువ ఎంటర్ప్రినర్ గా కావాలనే ఇష్టం అనమాట. మా చిన్నప్పటి నుంచి మాకు కిరాణా షాప్ ఉందన్నమాట. ఓ నైస్. పడితే నేను ఒక బిజినెస్ మ్యాన్ అనే టైప్ లో ఫీల్ అయిపోయాను నేను. దాంట్లోనే యా మేము యా సక్సెస్ కావాలనేది నాకు ఒక ఆలోచన. ఇంకొకటి ఏమంటే నేను స్టోరీస్ రాస్తుంటాను సార్. రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను నేను. ఓకే సార్ నాకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నైస్. స్టోరీస్ రాయడము, డైరెక్షన్ చేయడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ సార్. యా ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే వాటి సైడ్ వెళ్ళాలని కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మనోహర్, సారీ టు ఇంటరాప్ట్. యా యా రాకేష్ సార్, రిషికేష్ గారు, ఒకటి ఏంటంటే రీసెంట్ గా జయరాజ్ సార్ గారు ఒక మెసేజ్ ఒకటి సర్క్యులేట్ చేశారు. తెన్నాడు సార్ సార్ జయరాజ్ గారు ఏమని సార్ అంటే, సార్ మన స్టోరీస్ ని ఎందుకని సార్ షార్ట్ ఫిలిమ్స్ లో మనము ఎక్కువ బుక్స్ లో సార్ రాస్తున్నాము, వాట్సాప్ లో మెసేజ్ల్లో చేస్తున్నాము, కానీ మన సార్ స్టోరీస్ బయటికి సార్ వెళ్ళట్లేదు. మన సార్ సక్సెస్ స్టోరీస్ బయటికి మనం కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటాము? దీనిని సార్ ఎందుకని మన స్టోరీస్ లాగా సార్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా ఎందుకని బయటికి మనం సర్క్యులేట్ చేయకూడదు అని జయరాజ్ గారు మన రీసెంట్ గా షూర్ ఒక ఐడియాని సర్క్యులేట్ చేశారు. అండ్ ఓకే సార్. చాలా మంది దానికి పాజిటివ్ గా స్పందించారు. మీరు సార్ సార్ స్టోరీస్ తో రండి, దానికి సార్ కావాల్సిన ప్లాట్ఫామ్ కానీ బడ్జెట్స్ కానీ ఏమైనా ఉంటే మనం చూద్దాం. ఓకే, యూ తప్పకుండా కమ్ అప్ విత్ తప్పకుండా స్టోరీస్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. సార్. మేబీ మొన్న రీసెంట్ గా ఒక ఎక్స్ప్లోర్. 2 స్టోరీస్ నేను ప్రొడ్యూసర్స్ చెప్పాను సార్, ఫిలిం ప్రొడ్యూసర్స్ చెప్పాను. ఇక్కడ మాకు లోకల్ గా కొంతమంది మూవీస్ తీశారు సార్, వాళ్ళతో కలిసి స్టోరీస్ చెప్పింటే వాళ్ళైతే యాక్సెప్టెడ్ సార్. ఏమంటే కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి, వాళ్ళకి ఒక పార్ట్నర్ దొరికితే కలిసి చేస్తామనే వర్షన్ లో ఉన్నారు సార్. ఓకే, సార్ అంటే సార్ మనం అనుకునేది ఏంటంటే మూవీస్ సార్ కాదు, సార్ ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్, లో సార్ బడ్జెట్, ముఖ్యంగా మన స్టోరీస్, షార్ట్ ఫిల్మ్ అయితే మనమే చేస్తాం సార్, నేనే చేస్తాను షార్ట్ ఫిల్మ్స్ అయితే. షార్ట్ ఫిలిమ్స్ విత్ అవర్ స్టోరీస్. ఎస్ ఎస్ సార్, షూర్ షూర్ షూర్, అవైతే నేనే చేసిస్తాను సార్. సక్సెస్ స్టోరీస్ మీరే ఫైండ్ అవుట్ చేసి, మీరే కొంచెం రీసెర్చ్ చేసి మన సక్సెస్ స్టోరీస్ అయితే మన స్ట్రగుల్స్ మన గురించి జనాలకి చెప్పాలి. సార్ 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 ఓకే ఓకే సార్. ఓకే, సో ఆ విధంగా మీరు ట్రై చేయండి. నేను మీతో థ్యాంక్ యూ, పర్సనల్ థ్యాంక్ యూ. మాట్లాడతాను దీని విషయమే. ఓకే, థ్యాంక్ యూ ఓకే, సార్. సో ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే మనోహర్ గారు విల్ గో అహెడ్ విత్ దిస్ ప్రెజెంటేషన్. ఓకే, So మనోహర్, ఐ థింక్ నో వన్ ఇస్. yeah, ప్లీజ్ గో అహెడ్. so I'll mostly be presenting the same PPT and we can talk it out. సో లాస్ట్ టైం ఎంతమంది ఉన్నారు ఈ పీపీటీ చెప్పినప్పుడు? ఎందుకంటే లాస్ట్ టైం నాకు ఓన్లీ 10 minutes ఇచ్చారు, సో అంత టైం కుదరలేదు. నా జూమ్ సెషన్ లో ఇంకా డీటెయిల్ గా అది చేద్దాం అన్నాను కాబట్టి జూమ్ సెషన్ లో డీటెయిల్ గా చేద్దాం అనుకున్నాం. సో మేబీ మీరు చాట్ బాక్స్ లో మీరున్నారు అని టైప్ చేసినా పర్వాలేదు. ఓకే, సో ఎనీవేస్ okay, so I'll be sharing the same PPT, but we will talk it out. And ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందండి?
ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది మనకు. ఓకే. సో బేసికల్ గా బిజినెస్ లో చాలా స్టేజెస్ ఉంటాయి. అందులో లైక్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టేజ్ ఏంటంటే 0 నుంచి 1కి రావడం. సో అందుకనే ఈ పర్టికులర్ టాపిక్ ని హౌ కెన్ వి బిల్డ్ బిజినెస్ $1 billion business from 0 to scale. So this entire PPT will be on business entrepreneurship, venture building, ఒక వెంచర్ ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఫర్ ఐదర్ ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి. జస్ట్ సెకండ్. ఓకే. So before we get into the business side of it, I'll give you a short introduction about myself. సో నేను లాస్ట్ 21 years నుంచి ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ప్రొఫెషనల్లీ. నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా నేషనల్ టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా ఆడాను. అది కాకుండా నేను ఐ డన్ మై బ్యాచిలర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. నా స్పెషలైజేషన్ వచ్చి బయోమెకానిక్స్ అండ్ నా మాస్టర్స్ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశాను. నా స్పెషలైజేషన్ బయోమెకానిక్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అమెరికాలో చేశాను. ఇది కాకుండా నాకు ఒక 2 పేటెంట్స్, ఒక 3 ట్రేడ్ మార్క్స్, ఒక కాపీరైట్ చేయించుకున్న కంటెంట్ ఉంది. అండ్ నేను ట్రైన్ చేసిన ఒక ముగ్గురు వరల్డ్ లో టాప్ 1000 ర్యాంకింగ్స్ లో, జూనియర్ టాప్ 1000 ర్యాంకింగ్స్ లో ఉన్నారు. ఓకే. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఐఎమ్ మోస్ట్లీ ఇంటూ స్పోర్ట్స్ అండ్ బిజినెస్. స్పోర్ట్స్ లో ఏంటంటే మెంటల్ గా, ఫిజికల్ గా డిసిప్లిన్, తర్వాత కన్సిస్టెంట్ గా చేయడము, తర్వాత ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ ని నేర్పిస్తుంది. సేమ్ థింగ్ బిజినెస్ లోకి అప్లై చేసి మనం సరైన స్ట్రాటజీ, సరైన ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద యాక్చువల్ మనం బిజినెస్ గురించి అంతా మాట్లాడుకునే ముందు అసలు వెల్త్ ఒక వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వెల్త్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మీకు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. 6 డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది వెల్త్ లో. సో ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ గా మీరు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడం. తర్వాత ఫైనాన్షియల్ గా మీరు మీరు బేసికల్ గా సర్వైవ్ అవుతున్నారు. దాని తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఫైనాన్షియల్ గా మీరు సర్వైవ్ అవుతూ మీకు కొద్దిగా సేవింగ్స్ ఉంటుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ గా మీరు సర్వైవ్ అవుతూ మీకు సేవింగ్ అయిన తర్వాత యూ కెన్ ఆల్సో మీకు కొద్దిగా ఎక్స్ట్రా మనీ ఉండి యూఆర్ ఆల్సో స్టార్టింగ్ టు ఇన్వెస్ట్, రైట్? సో దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులే మీ ఎక్స్పెన్సెస్ కి సరిపోవడం. దాని తర్వాత మీ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీ ఎక్స్పెన్సెస్ సరిపోగా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఇంకా అలాగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ అబండెన్స్ స్టేజ్కి వెళ్ళాలి. ఇది మన గ్రోత్ పాత్ అయి ఉండాలి. ఇందులో మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అన్నది మన రోడ్ మ్యాప్, మన ఐడెంటిఫికేషన్ ఇప్పుడు మనం చేసుకోగలిగితే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అన్నది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ మనకు ఆ గైడ్ మ్యాప్, ఆ రోడ్ మ్యాప్ లేకపోతే వాట్ ఎవర్ వీఆర్ మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియకపోతే కష్టం, రైట్? సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రపంచంలో వేరు మనుషులు ఎక్కడున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది కూడా మీకు గూగుల్లో కొడితే దొరుకుతుంది. దెర్ ఆర్ 7 స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇందులో ఓన్లీ ఈ ఎర్న్డ్ ఇన్కమ్ అండ్ రాయల్టీస్ ఇవి మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేకుండా మన టైంని, మన ఎనర్జీని ఇన్వెస్ట్ చేసి మనం తెచ్చుకోగలుగుతాం. అండ్ కొన్ని బిజినెస్లు ఉంటాయి, వాటిలో కూడా మనం మన టైం అండ్ ఎనర్జీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా చేసేవి కూడా ఉంటాయి. బట్ మిగతావన్నీ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేస్తేనే దాంట్లో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ లో. అండ్ రెంటల్ ఇన్కమ్, మనం ఏదో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో నుంచి రెంట్ వస్తుంది. దెన్ డివిడెండ్ అంటే మనకి షేర్స్ వీటిల్లో. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన ల్యాండ్ కానీ మన ఇల్లు కానీ ఎప్రిషియేట్ అవుతూ ఉంటుంది మనం ఏదైనా ఎసెట్ కొన్నది. సో వీటన్నిటిలో వన్స్ వీ మేక్ సమ్ మనీ, అప్పుడు వీ కెన్ ద లాస్ట్ 4 విల్ గో ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్ స్టేజ్.
బట్ రైట్ నౌ ఏంటంటే వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఎర్న్డ్ ఇన్కమ్ అంటే శాలరీ అందరూ తెచ్చుకుంటారు, బట్ మనకి గ్రోత్ ఉండదు దాంట్లో. ఎంత అయినా ఇయర్ ఒక 30 years 40 years పనిచేస్తే ఒక ఫిక్స్ సెట్ ఆఫ్ మనకి పిఎఫ్ అన్ని గ్రో అవుతాయి, మనకి రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది, అంతే. బట్ బిజినెస్ లో దేర్ ఇస్ ఇన్ఫైనైట్. మనం ఎంత ఎంత బిజినెస్ చేస్తే అంత డబ్బులు. ఆల్రైట్. సో ఇప్పుడు దాకా నేను ఫాలో అవుతున్నారండి. మీ చాట్ బాక్స్ లో Follow టైప్ చేస్తే అవ్వడానికి నేను ఫాలో అవుతున్నాను. ఐ హోప్ Yes. అదర్ మెంబర్స్ ఆర్ ఆల్సో ఫాలో. బ్రదర్ మీరు కూడా కొంచెం స్పాంటేనియస్ గా ఇంటరాక్టివ్ గా ఉండండి. అప్పుడు మనోహర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నారు. సో మీరు కూడా కొంచెం అన్మ్యూట్ చేసుకుని మధ్య మధ్యలో ఆయనకి ఆన్సర్స్ ఇవ్వండి దయచేసి. థ్యాంక్ యూ. ఓకే. సో యా, సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద బిజినెస్ టాపిక్స్, ఇవి తెలుసుకుంటే అసలు మనం బిజినెస్ ఎందుకు చేస్తున్నాము ఏంటి అన్నది మనకి క్లియర్ కట్ గా క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి వీల్ ఆఫ్ లైఫ్. సో మనకి లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే ఎవ్రీథింగ్ విల్ గ్రో టుగెదర్. ఓకే. నెక్స్ట్, సో ఎకనామిక్ హైరార్కీ ప్రపంచంలో వేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ప్లేస్, అంటే ప్రతి ఒక్క మనిషి ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, ఏ లెవెల్స్ లో ప్లేస్ అయి ఉన్నాడు. సో ఫస్ట్ లెవెల్ వచ్చి ఫిజికల్ లేబర్ ఆర్ అన్స్కిల్డ్ లేబర్ ఆర్ అన్స్కిల్డ్ వర్కర్స్. వాళ్ళ పైన మెంటల్ లేబర్స్ అంటే స్కిల్డ్ వర్కర్స్, లెట్స్ సే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ. వీళ్ళ పైన ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఇప్పుడు మనం చాలా మంది లెట్స్ టీచర్స్ కింద పనిచేస్తారు, కానీ వాళ్ళు ఏదో కాలేజ్ లో పనిచేస్తారు. కాలేజ్ అంటే దే రన్నింగ్ అ బిజినెస్ ఫ్రమ్ అ కాలేజ్. ఆర్ లెట్స్ ఒక డాక్టర్ అనుకోండి, ఒక హాస్పిటల్ కి పనిచేస్తారు. దట్ హాస్పిటల్ ఇస్ యాక్చువల్లీ అ బిజినెస్. సో అలాగా. అండ్ ఆ బిజినెస్ ఓనర్స్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇస్ ఇన్వెస్టర్స్ ఆర్ సమ్ స్పెషల్లీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, లేకపోతే ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. అలాగా వాళ్ళకి స్పెషల్ టాలెంట్ ఉంటుంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు, ఇన్వెస్టర్స్ అవుతారు. అండ్ వాళ్ళ పైన ఉండే వాళ్ళు పొలిటీషియన్స్ అనమాట, రూలర్స్, మనకి ఈ లాస్ అవన్నీ చేసేవాళ్ళు. ఓకే. సో మన లైఫ్ లో మనం ఎలా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఫస్ట్ ఒక చోట యూజువల్ గా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వన్ ప్లస్ ఫోన్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో అతను యాక్చువల్ గా ఎంఐ, నాకు వన్ ప్లస్ కాదు కరెక్ట్ గా ఐడియా లేదు, అంటే ఐ థింక్ వన్ ప్లస్ ఉంది. వాడు ముందు రెడ్మీ అనే కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ కింద ఎంప్లాయీ కింద పనిచేశాడు. హీ వాజ్ అన్ ఎంప్లాయీ. దెన్ వాడు సొంతగా అదంతా నేర్చుకొని సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి ఒక ఫోన్ సొంతగా తయారు చేసి వన్ ప్లస్ అనే కంపెనీ పెట్టి దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసి హీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ నౌ హీస్ ఇన్వెస్టింగ్ ఇన్ టు మల్టిపుల్ బిజినెసెస్. సో చాలా మంది, ఆర్ మీకు ఇంకా సింప్లిఫైడ్ గా చెప్పాలంటే ఇండియాలో కూడా ఇప్పుడు మీరు నితిన్ కామత్ అన్న అతను జెరోదా అని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు. సో హీ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో తను సంపాదించిన డబ్బులన్నిటితోటి ఇప్పుడు మల్టిపుల్ బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఒక 10% షేర్, 10% షేర్ అలా. సో అగైన్ అన్ని బిజినెస్లు క్లిక్ అవుతాయి అని కాదు, బట్ వాట్ ఎవర్ వాళ్ళు క్లిక్ అయినాయో దాంట్లో వాళ్ళు దే మేక్ మాక్సిమం మనీ. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్. సో బిజినెస్ వలన మనం వి విల్ మేక్ ఎ లివింగ్, మనం డబ్బులు సంపాదించుకుంటాం. బట్ బిఫోర్ దట్ అసలు బిజినెస్ వలన సొసైటీకి ఏంటి ఉపయోగం అన్నది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎకానమీ రైజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. థర్డ్ థింగ్ ఇస్ బిజినెస్ లో చాలా ఇన్నోవేషన్స్ ఉంటాయి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి మార్కెట్ లో. అండ్ పీపుల్ కి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అవైలబుల్ వస్తాయి. సో అండ్ బిజినెస్ ఆంటర్ప్రినియర్ కి బిజినెస్ ఓనర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఆంటర్ప్రినియర్ అన్నవాడు మోస్ట్లీ ఇన్నోవేషన్ సైడ్ నుంచి ఆలోచిస్తాడు, కొత్తగా ఏదైనా చేయాలి, లేకపోతే ఏదైనా వాల్యూ అడిషన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఆ, పాలు ఉన్నాయి, పాలు నుంచి పెరుగు, తర్వాత చీజ్, తర్వాత పనీర్, ఇవన్నీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. పాల్ ఇస్ ద మెయిన్ ప్రోడక్ట్.
సో అలాగా ఆంటర్ప్రినర్షిప్ లో ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి మనకి. లెట్స్ సే పెరుగులో స్ట్రాబెరీ యోగర్ట్ అని, మ్యాంగో యోగర్ట్ అని ఇలాగా. సో అది ఆంటర్ప్రిన్యూర్ చేసే పని. బిజినెస్ మ్యాన్ అంటే స్టాండర్డ్ గా ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే అదే ప్రోడక్ట్స్ ని కొత్తగా ఒక బిజినెస్, లెట్స్ సే ఇప్పుడు ఒక టైల్ షాప్ ఓపెన్ చేసిన, లేకపోతే ఒక అవుట్లెట్ ఏదైనా ఓపెన్ చేసిన, ఆర్ బాటా వాడిది అవుట్లెట్ తీసుకున్న, అలాగా, లేకపోతే డామినోస్ వాడు అవుట్లెట్ తీసుకున్న, ఇది ఆల్రెడీ వాడు ఒక ఎస్టాబ్లిష్ బిజినెస్. సో ది సేమ్ థింగ్, దాంట్లో ఇన్నోవేషన్ ఏం లేదు. సో ఇది ఆంటర్ప్రినర్షిప్ అండ్ బిజినెస్ ఓనర్ వాళ్ళ డిఫరెన్స్ మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో నౌ వి గెట్ ఇన్ టు ద యాక్చువల్ పార్ట్. సో ఇప్పుడు దాకా ఎనీ క్వశ్చన్స్? ఆల్ రైట్. సో బేసికల్ గా వాట్ ఈస్ బిజినెస్? బిజినెస్ ఇస్ బేసికలీ ఒక చార్ట్, యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ అ ప్రాబ్లం. ఒక మనిషికి ఒక ప్రాబ్లం, ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఒక ప్రాబ్లం ఉంటే, హౌ డు వి సాల్వ్ దట్ ప్రాబ్లం? ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఆ మనిషికి సాల్వ్ చేసినందుకు ఆ ఆ పర్టికులర్ దీనికోసం మనం మనీ తీసుకుంటాం. ఓకే, ఇదేదో రిక్వెస్ట్ పెట్టారు ఏఐ కంపానియన్ అని. నేనే పెట్టాను, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, okay. So basically, what is a business? We are basically identifying a problem and we are trying to solve that problem. And in that ఆ ప్రాసెస్ లో మనం కొద్ది డబ్బులు తీసుకుంటాం. సో ఇప్పుడు లెట్స్ సే మనకి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్విగ్గీ, జొమాటో, లేకపోతే ర్యాపిడో ఉంది, ఫోన్ పే ఉంది. సో స్విగ్గీ వాడు ఏం చేస్తాడు, మీకు అర్జెంట్ గా తినడానికి ఏమైనా కావాలి, మీకు బయటకు వెళ్ళడానికి రిసోర్స్, సో వాడే ఆ రెస్టారెంట్ నుంచి పిక్ చేసుకొని హీ విల్ డెలివర్ ఇట్ టు యూ, అండ్ ఇన్ దట్ ప్రాసెస్ వాడు ఒక మార్జిన్ అంతా తీసుకుంటాడు. సో సేమ్ థింగ్ ర్యాపిడో కూడా అంతే. అండ్ బైజూస్ ఆన్లైన్ క్లాసెస్, సో ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. సో వీటిలో సింపుల్ బిజినెస్ మోడల్స్, లెట్స్ ఏ పార్లేజీ బిస్కెట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, 5 రూపీస్ కి బిస్కెట్ ప్యాకెట్, లో లో కాస్ట్ లో అఫోర్డబుల్ అండ్ టేస్టీ స్నాక్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్. సో అలాగే మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ ఉంది. లేకపోతే డెటాల్ డెటాల్ సోప్, లైఫ్ బాయ్ సోప్ మనం వాడతాం. తర్వాత మా గోడ్రేజ్ లాక్స్ వాడతాం, హార్లిక్స్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్, ఎవ్రీథింగ్ దట్ వీ సీ అరౌండ్ ఇస్ అ పర్టికులర్ బిజినెస్. అది ఒక ప్రాబ్లం మనకి సాల్వ్ చేస్తుంది అండ్ మనం దానికి డబ్బులు పే చేస్తున్నాం. ఇవి మనం ఐడెంటిఫై చేస్తే, అండ్ ఆ పర్టికులర్ మన కస్టమర్ సెగ్మెంట్ ఎవడు, వాడు నిజంగా దానికి పే చేస్తాడు లేదా, అండ్ ఎంతకాలం పే చేస్తాడు అన్నది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆర్ బిజినెస్ విల్ డెఫినెట్లీ బికమ్ సక్సెస్ఫుల్ వన్. ఓకే, సో అసలు మామూలుగా ద ఎంటైర్ బిజినెస్ ఈకో సిస్టమ్ లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రపంచంలో? దెర్ ఆర్ అబౌట్ 30 మేజర్ సెక్టర్స్ అనమాట. లెట్స్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఐటీ కమ్యూనికేషన్ సెక్టర్ ఒకటి, దాని తర్వాత ఎనర్జీ సెక్టర్ ఉంది, దాని తర్వాత ఫుడ్ అండ్ బెవరేజ్ సెక్టర్ ఉంది, టెక్స్టైల్ సెక్టర్ ఉంది. అలాగే దెర్ ఆర్ 30 డిఫరెంట్ సెక్టర్స్. ఇందులో మనం ఒక్క సెక్టర్ లో ఒక్క పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని ఎంచుకోవాలి. సో అది ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయితే దాన్ని రిపీట్ చేసుకొని మనం స్కేల్ చేసుకోవచ్చు. అంటే సేమ్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కోకోకోలా ఉంది. కోకోకోలా అన్నది కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తాడు వాడు. ఏంటి, ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఆ ఒక్క ప్రోడక్ట్ లో వాడు సక్సెస్ అయ్యాడు, దాన్ని ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళాడు. సో ఆ పర్టికులర్ ని ఈ ఇప్పుడు లెట్స్ ఇప్పుడు 30 మేజర్ సెక్టర్స్ అన్నాను. ఒక్కొక్క సెక్టర్ లో దగ్గర దగ్గర ఒక 5 లక్షల ప్రోడక్ట్స్, ఒక 5 లక్షల సర్వీసెస్ ఉంటాయి. మొత్తమే తీసుకుంటే ఒక 1.5 to 2 crore ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అన్ని మనం చేసేద్దామంటే అన్ని అవ్వవు. అందులో ఏదో ఒక బెస్ట్ థింగ్ దట్ యువర్, మీకు చాలా ప్యాషనేట్ గా ఉండి మీరు దాని మీద టైం స్పెండ్ చేసిన, మీకు
బోర్ కొట్టకుండా ఉండే ప్రాజెక్ట్, అండ్ దాంట్లో రియల్ గా మనకి స్కేలబిలిటీ ఉంది, దాంట్లో రియల్ గా మనం గ్రోత్ చూస్తామని మనం నమ్మే ప్రాజెక్ట్ లో మనం పెడితే వి విల్ రియలీ బి సక్సెస్ఫుల్. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే మనకి పిఎంఈజీపీ పోర్టల్ ఉంది. సో దాంట్లో చాలా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఆ వెబ్సైట్ లో. దగ్గర 400 ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు అవి డీటెయిల్ గా స్టడీ చేయొచ్చు. బట్ దర్ మోస్ట్లీ టు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. అది నేను ఐ నెక్స్ట్ చెప్తాను. ఓకే. సో ఆ బిజినెస్ లో రెండు సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఎదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆర్ సర్వీస్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రోడక్ట్, సర్వీస్ సెక్టర్ ఇస్ సర్వీస్. సో ఎప్పుడైనా ఇన్ మై ఒపీనియన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కొద్దిగా లేటర్ స్టేజెస్ లో దిగితే ఇట్స్ అ గుడ్ ఐడియా, బికాస్ దానికి కొద్దిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వస్తుంది. సర్వీస్ సెక్టర్ లో ఏంటంటే సింపుల్ గా స్టార్ట్ చేయొచ్చు, అండ్ ఎక్కువ డబ్బులు కూడా సర్వీస్ సెక్టర్ లోనే ఉంటది ప్రపంచం మొత్తంలో, రైట్? సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లైక్ ఇందాక చెప్పినట్టు మనకి పార్లేజీ బిస్కెట్స్ ఉన్నాయి, లేకపోతే మనం చాలా కార్స్ చూస్తాము, తర్వాత స్టీల్ ఐటమ్స్ చూస్తాము, డైరీ ప్రోడక్ట్స్ చూస్తాము. ఇవి దాటి సర్వీస్ సెక్టర్ అంటే అవుట్లెట్స్ ఉంటాయి, లేకపోతే మనకి హాస్పిటల్స్ ఆర్ ఆల్సో సర్వీస్ సెక్టర్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఇస్ ఆల్సో సర్వీస్ సెక్టర్ బిజినెస్. సో అలాగా మనం మెయిన్ థింగ్ ఇందాక చెప్పినట్టు వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై అ ప్రాబ్లమ్ అండ్ గెట్ అ సొల్యూషన్ ఫర్ దట్. సో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అదే ప్రోడక్ట్ ఎంచుకుంటున్నామా, సర్వీస్ ఎంచుకుంటున్నామా అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ సర్వీస్ సెక్టర్ లో మనకి బాగా కస్టమర్ బేస్ పెరిగిన తర్వాత మన కాస్ట్ కటింగ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ లోకి దిగితే అది చాలా గుడ్ ఐడియా. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన దగ్గర డేటా అంతా ఉంది కాబట్టి మన కాస్ట్ కటింగ్ కోసం మనం మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ సప్లై చైన్. ప్రతి బిజినెస్ లో రా మెటీరియల్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, తర్వాత రీటైల్ ఉంటుంది. సో ఇది కాకుండా, ఈ 4 కాకుండా ఇన్నోవేషన్ కూడా ఉంటుంది. సో ఇందులో మనం ఏదో ఒక్క సెగ్మెంట్ నే మనం ఎంచుకుంటే బెటర్. అన్ని సెగ్మెంట్స్ ఎంచుకున్నామంటే అగైన్ మనం ఏది చేయలేకపోతాం. సో ఫస్ట్ థింగ్ ఐదర్ మనం రా మెటీరియల్ నుంచి ప్రాసెసింగ్కి వెళ్తామా, లేకపోతే ప్రాసెసింగ్ అయిన దాన్ని డిస్ట్రిబ్యూషన్కి వెళ్తామా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అయిన దాన్ని రీటైల్ స్టోర్ పెడతామా, ఆర్ మనం కొత్తగా ఏమైనా ఇన్నోవేట్ చేసి దాన్ని ఎవరైనా దాన్ని గ్రో చేస్తామా అన్నది. సో ఇందాక చెప్పినట్టు రైస్ ట్రేడింగ్ గురించి చెప్పారు. సో అది మీరు ఆల్రెడీ ప్రాసెస్ నుంచి తెస్తారా, లేకపోతే రా మెటీరియల్ నుంచి తెచ్చి దాన్ని ప్రాసెస్ చేస్తామా అన్నది దట్ విల్ హ్యావ్ టు డిసైడ్, అండ్ బేస్డ్ ఆన్ దట్ మనం ఒక బిజినెస్ మోడల్ ని, ఒక బిజినెస్ ప్లాన్ ని రెడీ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, సో బిజినెస్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో ద ఫస్ట్ స్టేజ్ 0 to 1. ఇక్కడ ఏంటంటే చాలా ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ కి పునాది తీసి బేస్మెంట్ అంతా వేసి ఒక పర్టికులర్ ఆ బేస్ అంతా అయ్యేంత వరకు, దట్ ఈస్ 0 to 1. మన బేస్ ఎంత స్ట్రాంగ్ ఉన్న దాన్ని బట్టి మనం దాని మీద 1 ఫ్లోరా, 10 ఫ్లోర్స్, 100 ఫ్లోర్స్ అన్నది అప్పుడు డిసైడ్ అవుతుంది. సో అండ్ ఆ బిజినెస్ లో మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ 0 to 1 నుంచి 1 to 10 ఇస్ ద నెక్స్ట్ స్టేజ్. 1 to 10 ఇస్ కంపారిటివ్లీ ఈజీ, బికాస్ ఎందుకంటే మనం జస్ట్ వాట్ ఎవర్ వి డిడ్ మనం దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దాని తర్వాత 10 to 100, ఇట్స్ 10 to 100, 100 to 1000 ఇస్ మోర్ అబౌట్ మనీ గేమ్. దాని తర్వాత అన్నది పొలిటికల్ గేమ్. Yeah. Any questions? Okay. సో తర్వాత స్టేజెస్ ఆఫ్ 0 to 1. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే ఒక ఐడియా ఉంటుంది మనకి, అది ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఆ ఐడియా అండ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ మనం చేస్తాం. దాని తర్వాత ఆ ఐడియాని మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా వ్యాలిడేట్ చేసుకుంటే మనకి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అర్థమవుతాయి. ఆ వ్యాలిడేట్ చేసుకొని
తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే MVP అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మినిమం వయబుల్ ప్రోడక్ట్. అంటే ఆ మీరు ఏదైతే ప్రోడక్ట్ అనుకుంటున్నారో దాంట్లో ద బేసిక్ వర్జన్ ఆఫ్ ఇట్ మీరు డెవలప్ చేయాలి. దాంతో యూ షుడ్ స్టార్ట్ గెటింగ్ సమ్ అర్లీ రెవెన్యూ. దాని తర్వాత మెల్లమెల్లగా దాన్ని గ్రో చేసుకొని స్కేల్ చేసుకొని యూ స్టార్ట్ ఎక్స్పాండింగ్ ఇట్. అండ్ ఆల్సో ఒక బిజినెస్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా మనకు తెలియాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో బేసిక్లీ ఎగ్జిట్ అవ్వడం ఒకటి ఉంటుంది, ఎవాల్వ్ అవ్వడం ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. నోకియా ఒక కంపెనీ ఉంది, దాని తర్వాత కొడాక్ అని ఒక కంపెనీ ఉంటుంది. అసలు మా చిన్నప్పుడు కెమెరాస్ అంటే కొడాకే, బట్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లో అసలు కెమెరాస్ లో వాళ్ళు అసలు లేనే లేదు. వై? బికాస్ వాళ్ళు ఎవాల్వ్ అవ్వలేదు. సేమ్ థింగ్ నోకియా ఫోన్స్ ఫస్ట్ వచ్చింది నోకియా వాళ్ళు, బట్ ఇప్పుడు ఉన్న యాపిల్ దీంట్లో ఆర్ సామ్సంగ్ దీంట్లో వాళ్ళు అసలు వాళ్ళు ఎవాల్వ్ అవ్వలేదు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ లెట్స్ సే స్టార్టింగ్ మన ఈ స్టేజెస్ లో వీల్ స్టార్ట్ విత్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఐడియా, దాని తర్వాత వాలిడేషన్ అండ్ MVP, దాని తర్వాత ఎర్లీ రెవెన్యూ, గ్రోత్ అండ్ స్కేల్, మెచ్యూరిటీ అండ్ ఎక్స్పాన్షన్, అండ్ ఆఫ్టర్ దట్ వీల్ ఎదర్ exit or we'll innovate into a new business, right? So easiest way is ఒక 10 ఐడియాస్ మీరు ఎంచుకోండి. ఆ 10 ఐడియాస్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఒక పేపర్ మీద రాసుకొని దాంట్లోంచి మళ్ళీ 3 to 4 ఐడియాస్ యూ హ్యావ్ టు షార్ట్ లిస్ట్ అండ్ మిగతా 6 ని ఎలిమినేట్ చేయండి. మళ్ళీ దాని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రాసుకోండి. వీటిలో నుంచి ఒక్క ఫైనల్ ఐడియా ఇఫ్ యూ విల్ మ్యాచ్ విత్ యువర్ స్కిల్స్ అండ్ ఎఫర్ట్, దాంట్లోనే మీరు పాజిటివ్ రిజల్ట్ వచ్చినా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా నేను దాంట్లోనే ఉంటాను అని అనుకున్న ఆ ఒక్క ఐడియాని మీరు ఫైనలైజ్ చేసుకుంటే మీకు చాలా కన్ఫ్యూజన్ అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే బిజినెస్ ఇస్ వెరీ అన్స్టేబుల్. స్కేలబిలిటీ డబ్బులు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ బిజినెస్ ఇస్ వెరీ అన్స్టేబుల్. సో ఆ పర్టికులర్ ఐడియాలు ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఇది కాకుండా అది ట్రై చేయాల్సింది, లేకపోతే అది ట్రై చేయాల్సింది, ఇంకోటి ట్రై చేయాల్సింది అనిపిస్తుంది. బట్ ఈ ఫ్రేమ్ వర్క్ కానీ మీరు చేసుకోగలిగితే, ఎప్పుడైతే మీకు ఆ థాట్ వచ్చిందో ఆల్రెడీ మీకు మీ దగ్గర ఆ మిగతా 9 ఐడియాస్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అవి ఎందుకు క్యాన్సిల్ అవుట్ చేశారో కూడా మీ దగ్గర క్లియర్ కట్ ఆన్సర్ ఉంటుంది. సో మీరు ఇంకా మోర్ ఫోకస్డ్ గా మోర్ క్లారిటీగా ముందుకెళ్తారు. యా సో నెక్స్ట్ బిజినెస్ ఫ్రేమ్వర్క్. సో ఫస్ట్ థింగ్ ఇందాక నుంచి చెప్పినట్టు ఒక సెక్టర్ ఎంచుకుంటాము, దాంట్లో ఒక పెయిన్ పాయింట్ ఒక ప్రాబ్లమ్ ఎంచుకుంటాం, తర్వాత ఏ ప్రోడక్ట్ ఆర్ ఏ సర్వీస్ అన్నది ఎంచుకుంటాం, తర్వాత మనం వాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్కెట్ స్టడీ చేస్తాం. అసలు దానికి మార్కెట్ ఉందా, ఆ మార్కెట్ ఉంటే దాని మార్కెట్ సైజ్ ఎంత, ఎక్కడెక్కడ ఉంది మార్కెట్, బయర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అది ఇదంతా ఐడెంటిఫై చేసుకున్నాక ఒక బిజినెస్ ప్లాన్ అండ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని దిస్ ఇక్కడ దాకా మన ఎఫర్ట్ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మనం ఎయిదర్ వి గో టు అ బ్యాంకర్ ఆర్ అన్ ఇన్వెస్టర్. ఫండ్స్ కావాలి ఫర్ ఎనీ బిజినెస్. యూ నీడ్ సర్టన్ అంటే కొద్దిగా ఫండ్స్ కావాలి. సో ఆ ఫండ్స్ కి మనం బ్యాంకర్ దగ్గరికి వెళ్తామో ఆర్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తామో అన్నది we will go there, and after that we'll start building a team. ఎందుకంటే బిజినెస్ ఇస్ నాట్ అ ఇండివిజువల్ థింగ్, మనకి ఎప్పుడు ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్. ఒక ఒక సర్టెన్ డెడికేటెడ్ టీమ్ ఉండాలి మనకి, ఎందుకంటే అన్ని పనులు మనం ఒక్కళ్ళే చేసుకోలేం. సో దాని తర్వాత విల్ స్టార్ట్ నెట్వర్కింగ్, విల్ స్టార్ట్ మార్కెటింగ్, అండ్ దెన్ దీని వల్ల మనకి సేల్స్ వస్తాయి. ఇవన్నీ సక్రమంగా చేసి కరెక్ట్ గా చేసి ఒక ఆర్డర్ లో వెళ్తేనే యూ విల్ బికమ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ కామన్ సేయింగ్ అంటారు చాలా మంది, నెట్వర్క్ ఇస్ యువర్ నెట్వర్త్ అని. సో మనం ఎంత బాగా నెట్వర్క్ చేసుకోగలిగితే అంత అంత మనకి మన నెట్వర్క్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ లో డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. మనలో టాలెంట్ ఉంటుంది, ఇంకో పర్సన్ ఇంకో టాలెంట్ ఉంటుంది. సో ఒక పర్టికులర్ స్కిల్ మన దగ్గర లేనప్పుడు ఇంకో మంచి ఆ పర్టికులర్ స్కిల్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని మన వర్క్ అయ్యేలాగా, మన పర్టికులర్ బిజినెస్ కి ఆ వర్క్ కంప్లీట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ సో ఇందాక చెప్పినట్టు ఐడియా వ్యాలిడేషన్ కి. సో ఐడియా వ్యాలిడేషన్ ఫస్ట్ థింగ్
మన ప్రాబ్లం ఇదంతా ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు ఆ ఐడియాని వ్యాలిడేట్ చేయడానికి టూ థింగ్స్ ఉన్నాయి, టూ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లీన్ క్యాన్వస్, ఇది మీకు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఈ లీన్ క్యాన్వస్ లో మనకి కొన్ని బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ ని మనం ఫిల్ చేసి మనం దాన్ని జస్టిఫై చేసుకొని ఇంకొకళ్ళు అంటే సిమిలర్ బిజినెస్ లో ఉన్న ఒకళ్ళో ఇద్దరితో కూడా అది మనం వ్యాలిడేట్ చేసుకోగలిగితే అప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఇస్ అ గుడ్ స్టెప్. ఎందుకంటే ఓకే, మనం సరిగ్గా ఆలోచిస్తున్నామా లేదా, అసలు ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉందా, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ ఈ పర్టికులర్ సర్వీస్ కానీ అసలు ఎవరికైనా అవసరం ఉంటుందా అన్నది మనకు అర్థమవుతుంది, రైట్? నెక్స్ట్ సో ఇలా ఉంటుంది లీన్ క్యాన్వస్ అన్నది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాము, దానికి సొల్యూషన్ ఏంటి, తర్వాత కీ మెట్రిక్స్ ఏంటి, మనకున్న యూనిక్ వాల్యూ ఏంటి, మనం ఒక్కళ్ళమే ఎందుకు చేయగలుగుతాం అన్నది ఒకటి. దాని తర్వాత మనకున్న అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏంటి, మనం సేల్ చేయడానికి మనకున్న ఛానల్స్ ఏంటి, తర్వాత మన కస్టమర్ సెగ్మెంట్ ఎవరు, మన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ దాని కాస్ట్ స్ట్రక్చర్ ఎంత, తర్వాత మనకి డబ్బులు ఏ విధంగా, రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతాయంటే మన ఐడియా వ్యాలిడేట్ అవడమే కాకుండా మన రిస్క్ ని తగ్గిస్తుంది, మన ఫోకస్ పెరుగుతుంది, మనకి ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెరుగుతుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫస్ట్ టైం ఫౌండర్స్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఫాలో అవుతున్నారా లేకపోతే నేను ఒక్కడినే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను? No, Yes, no, sir. we are Sir, following it. follow అవుతున్నాం. ఫాలోయింగ్ సార్. Yeah, ఓకే, please carry on. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే స్వాట్ అనాలిసిస్ అంటారు. స్వాట్ అనాలిసిస్ ఏంటంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో స్ట్రెంగ్స్ ఏంటంటే మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, అంటే మనం ఏది బాగా చేస్తాము, ఆ ఇది కూడా మీకు గూగుల్లో కొడితే దొరుకుతుంది. అండ్ మనకి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు క్రికెట్ లో. సో వాడు పర్టికులర్ బాల్స్ ని బాగా ఆడగలుగుతాడు, వాడి స్ట్రెంగ్త్ అది. కొన్ని బాల్స్ డిఫరెంట్ గా వచ్చి అది కొద్దిగా వాడి వీక్నెస్. సో అక్కడ ఏం వాడు నేను హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఆన్ దట్ అన్నది వాడు డిసైడ్ చేసుకుని హీల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. తర్వాత ఆపర్చునిటీస్ ఏమున్నాయి, తర్వాత మనకున్న థ్రెట్ ఏంటి, అంటే థ్రెట్ ఇస్ మోర్ ఆఫ్ కాంపిటీషన్. కాంపిటీషన్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు, బట్ ఆ కాంపిటీషన్ తో పాటు మనం కూడా ఎలా గ్రో అవ్వగలుగుతాము అన్నది మనం చూసుకోవాలి. సో నోకియా వాజ్ ద ఫస్ట్ ఫోన్ తయారు చేసిన కంపెనీ. సో నోకియా వాడు తయారు చేస్తున్నాడు కదా, ఇంకా మేమేం సస్టైన్ అవుతామని యాపిల్ వాడు అనుకుంటుంటే ఇప్పుడు యాపిల్ ఉండేది కాదు. సో వాళ్ళు మార్కెట్ లోకి వచ్చి యాపిల్ నోకియాని బీట్అవుట్ చేసి ఇప్పుడు అసలు వేరే కంపెనీ కూడా అంత స్టాండర్డ్ లేకుండా యాపిల్ టుక్ ఓవర్ ద మార్కెట్. సో అలాగా జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. లెట్స్ ఏ ఇంకా మనకి వేరే ప్రోడక్ట్స్ లో తీసుకుంటే ఏషియన్ పెయింట్స్ ఉంది, లేకపోతే బర్జర్ పెయింట్స్ ఉంది, మిగతా చిన్న చిన్న బ్రాండ్స్ కూడా ఉంటాయి. బట్ దే స్టడీ ఆల్ ఆఫ్ దీస్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటి, వాళ్ళకున్న థ్రెట్స్ ఏంటి. సో ఇవి మనం డీటెయిల్డ్ గా స్టడీ చేసుకుంటే మనం ఇంకా క్లారిటీతో ముందుకెళ్తాం. ఎప్పుడైనా క్లారిటీ లేకపోతే, నాకు ఎస్పెషలీ నేను నా బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్లారిటీ నాకు ఐ వాజ్ అంటే నాకు క్లారిటీ చాలా తక్కువ ఉండింది. ఎందుకంటే ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ప్రతిదీ చేసేయాలనిపిస్తుంది, కానీ ఏదో ఒక్కటే ఎంచుకొని హౌ కెన్ వి గ్రో ఆన్ దట్, అది ఒక స్టేజ్కి వెళ్ళి ఇంకా దానంతటికి అది రన్ అయ్యేంత వరకు దాని మీదే మనం ఫోకస్ చేయగలిగితే, ఒక్కసారి అది దాని మీదకి అది రన్ అయిపోతే అప్పుడు మనం కొత్త దాని మీదకి వెళ్తే దట్ విల్ బి, అప్పుడు మనం బాగా గ్రో అవ్వగలుగుతాం. ఓకే, నెక్స్ట్ బిజినెస్ మోడల్స్ అండ్ రెవెన్యూ స్ట్రీమ్స్. బిజినెస్ మోడల్స్ లో డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చాలా మంది అమెజాన్ లో సేల్ చేస్తుంటారు, లేకపోతే ఫ్లిప్కార్ట్ లో సేల్ చేస్తూ ఉంటారు. అది ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ మోడల్ అన్నమాట. లేకపోతే కొంతమంది సొంత వెబ్సైట్ లో సేల్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మామా అర్త్ అని, లేకపోతే సింపుల్ గా చెప్తాను. లెట్స్ ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్ కొనాలనుకోండి, మనం మేక్ మై ట్రిప్ కో లేకపోతే అలాగా థర్డ్ పార్టీ వెబ్సైట్ కి వెళ్తాం, కానీ చాలా సార్లు ఇండిగో వెబ్సైట్ కానీ ఎయిర్ ఇండియా వెబ్సైట్ కానీ వెళ్ళి ఆ, చాలా మటుకు ఎవరు బుక్ చేసుకోరు.
బట్ ఆ కంట్రీలో ఆ పర్టికులర్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ బాగా ఫేమస్ అనుకోండి, వాళ్ళ సొంత వెబ్సైట్ లో వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో బిజినెస్ మోడల్స్ అగైన్, సో థర్డ్ పార్టీ మార్కెట్ ప్లేస్ కానీ సొంత వెబ్సైట్ కానీ. తర్వాత B2C అంటే డైరెక్ట్ గా వీఆర్ ఎ బిజినెస్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు సెల్ టు అ కస్టమర్. సో ఇది మోస్ట్లీ అబౌట్ ఒక రీటైల్ స్టోర్ మనం మెయింటైన్ చేస్తున్నాము. లెట్స్ సే నేను ఒక డామినోస్ ఫ్రాంచైజ్ తీసుకుంటే దాంట్లో దట్ దట్ పర్టికులర్ బిజినెస్ మోడల్ ఇస్ B2C. నెక్స్ట్ B2B అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మిల్లెట్ ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తాను. సో అది నేను డిమార్ట్ కి సప్లై చేస్తాను అనుకోండి, నాది ఒక బిజినెస్, వాడిది ఒక బిజినెస్. సో ఇట్స్ అ బిజినెస్ టు బిజినెస్ మోడల్. నెక్స్ట్ డైరెక్ట్ టు కన్స్యూమర్ ఇస్ మోర్ లైక్ ఆన్లైన్ వెబ్సైట్ లో సేల్ చేయడం ఎలాగో డైరెక్ట్ గా మనం కన్స్యూమర్ కి సేల్ చేస్తాం. అండ్ ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఇప్పుడు మనకి టీ టైమ్ ఉంది. టీ టైమ్ ఇస్ అ డైరెక్ట్ టు కన్స్యూమర్ మోడల్. ఓకే. నెక్స్ట్ ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయిపోయిన తర్వాత నార్మల్ మార్కెట్ ప్లేస్, ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు విజేత, డిమార్ట్ ఇవి ఉన్నాయి కదా. B2B ఈజ్ ఆల్సో మార్కెట్ ప్లేస్ మోడల్. తర్వాత సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇంకా వేరు వేరు సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం, మంత్లీ సబ్స్క్రిప్షన్స్. ఆర్ మనకేమో ఫోన్ లో యాప్ ఉంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ దానికి పే చేస్తుంటాం. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ సబ్స్క్రిప్షన్ మోడల్. నెక్స్ట్ ఫ్రాంచైజ్ మోడల్ ఉంది. తర్వాత ప్లాట్ఫామ్ బేస్డ్ మోడల్, ఇండియా మార్ట్ కానీ ఎయిర్బిఎన్బి ఇలాంటివి. తర్వాత రెవెన్యూ స్ట్రీమ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ దట్ వీ కెన్ మేక్ మనీ. ఫస్ట్ థింగ్, ఈజియెస్ట్ థింగ్ ఇస్ ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని సేల్ చేస్తాం. నెక్స్ట్ ఒక సర్వీస్ తీసుకుంటాము, ఆ సర్వీస్ కి పే చేస్తాం. దాని తర్వాత సబ్స్క్రిప్షన్, తర్వాత లైసెన్సింగ్. ఇప్పుడు నేను నా మిల్లెట్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాను అన్నాను కదా, నేను ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు R&D చేసి, వాళ్ళు ఇన్నోవేషన్ చేసి, వాళ్ళు టేస్టీగా ఉండేలాగా వాళ్ళు తయారు చేశారు. నేనేం చేస్తున్నాను, ఆ టేస్ట్ ని, ఆ రెసిపీ అంతటిని నేను 3 years పాటు నేను లైసెన్స్ చేసుకున్నాను. సో నేను 3 years పాటు నేను ఆ ప్రోడక్ట్ ని కమర్షియల్ గా నేను తయారు చేసి నేను సేల్ చేసుకుని నేను డబ్బులు సంపాదించుకోవచ్చు. వాళ్ళకి ఎంత కొంత ఒక 0.5% 1% రాయల్టీ పే చేయాలి, ఇనిషియల్ గా లైసెన్స్ ఫీ పే చేయాలి. దాని తర్వాత కొన్ని అడ్వర్టైజింగ్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో చాలా బోర్డ్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా. సో అడ్వర్టైజింగ్ మోడల్. దాని తర్వాత కమిషన్ బేస్డ్ మోడల్. సో మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ వర్క్ ఇవన్నీ కొద్దిగా కమిషన్ బేస్డ్ నడుస్తాయి. నెక్స్ట్, సో వీటన్నిటిలో ఒక సింపుల్ సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ ఏంటంటే, వన్ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఎంచుకుంటాం, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ బి అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్, ఇట్ ఈస్ సాల్వింగ్ వన్ పర్టికులర్ ప్రాబ్లమ్. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ ని మనం ఎంచుకున్నాం, అండ్ ఒక ప్లాట్ఫామ్ లో దాన్ని సేల్ చేస్తున్నాం, అండ్ 1 year దాకా దాని మీదే కన్సిస్టెంట్ గా ఉన్నాం అనుకోండి, డెఫినెట్ గా యూ విల్ బి సక్సెస్ఫుల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి చాలా సార్లు మన సూపర్ మార్కెట్స్ లో కానీ మన కిరాణా షాప్స్ లో కానీ ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అన్నది చూసే ఉండుంటారు. వాడు ఇనిషియల్ గా ఎలా స్టార్ట్ చేస్తాడు, వన్ టార్గెట్ మార్కెట్. సో చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, అందరికి మన కస్టమర్ ఎవరంటే అందరూ అనుకుంటాం, అది చాలా రాంగ్. సో మనం ఇక్కడ ఎస్పెషలీ ఈ ఎగ్జాంపుల్ చూస్తే, అర్బన్ వర్కింగ్ ఫ్యామిలీస్ ఇన్ సౌత్ ఇండియా, ఓన్లీ ఆ పర్టికులర్ టార్గెట్ మార్కెట్ ఎంచుకున్నాడు. సో లెట్స్ సే మనకి ఇండియాలో 140 crores పాపులేషన్ ఉంటే, అందులో మొత్తంలో వాడు సౌత్ ఇండియన్ తీసుకున్నాడు, సో సగం తీసేశాడు. సో ఆ 70 crores లో అగైన్ అర్బన్ సిటీస్ లో ఎవరున్నారు, దాంట్లో వర్కింగ్ ఫ్యామిలీస్ ఎవరున్నారు. సో ఇదంతా చూసుకుంటే వాడికి అరౌండ్ 10 to 20 crores వాడి ఇది వచ్చింది, పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్. సో వీడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. సో ఇక్కడ వాడి ప్రాబ్లం ఏంటి, ఆ ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రతిరోజు ఒక కస్టమర్ చేసుకోవాలంటే వాడికి చాలా టైం కన్స్యూమింగ్, అండ్ వాడికి చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది, అండ్ ఇట్స్ వాడి ఎనర్జీ కూడా చాలా పెట్టాల్సి. సో వీడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. సో వాట్ ఈస్ ది ఆఫరింగ్ ఫర్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఇస్ ఇడ్లీ దోశ బ్యాటర్. అండ్ వాడు ఏ ప్లాట్ఫామ్ లో అమ్మాడు, లోకల్ కిరాణా స్టోర్స్ అండ్ సూపర్ మార్కెట్స్ లో అమ్మాడు. సో అండ్ 1 year దాకా వాడు అదే చేస్తాడు, అండ్ వాడు చాలా డబ్బులు సంపాదించాడు.
దాని తర్వాత 1 year లో వాడి కస్టమర్ బేస్ అదంతా వాడి ఏర్పాటు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ డిఫరెంట్ రీటైల్ చైన్స్, లోకి వెళ్ళడం అలాగా డిఫరెంట్. సో ఈ పర్టికులర్ వాడు కిరాణా షాప్స్ తో స్టార్ట్ చేశాడు. మనం అలాగని స్టార్ట్ చేయడం ఏం కాదు, మనం కూడా ఆన్లైన్ లో స్టార్ట్ చేసి కిరాణా దాంట్లో కూడా రావచ్చు. డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ దట్ వి చూస్. అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి బిజినెస్ మోడల్ ఏంటి అన్నది వీ హ్యావ్ టు సిట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. సో దీనికి చాలా మంది బిజినెస్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హైదరాబాద్ లో ఈ 2 రోజులు ఫ్రాంచైజ్ ఎక్స్పో అయింది. సో నేను అక్కడికి వెళ్ళాను నిన్న. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ ఫ్రాంచైజ్ ఇండియా వాడి కన్సల్టెన్సీ ఉంది. ఒకవేళ మనం ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే వాళ్ళే మొత్తం అంతా A to Z మనకు హెల్ప్ చేస్తారు. అండ్ లెట్స్ మన దగ్గర ఒక కంపెనీ ఉంది, దాన్ని ఫ్రాంచైజ్ మోడల్ కింద డెవలప్ చేయాలంటే అగైన్ దానికి కూడా ఒక కన్సల్టెన్సీ ఉంది. సో అలాగా మన బిజినెస్ మోడల్ ఏంటన్నది ఒక పర్టికులర్ అది మనకి క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మిగతావన్నీ మనం ఫ్రేమ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ బిజినెస్ చేయాలంటే ఎంతో కొంత డబ్బులు ఉండాలి. సో హౌ డు వి గెట్ దట్ ఇనీషియల్ మనీ? సో ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఇప్పుడు దాకా మీకు ఏదైతే క్లారిటీ వచ్చిందో దాన్ని ఒక బిజినెస్ ప్లాన్ ఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. దీంతో మీరు రెడీగా ఉన్నప్పుడు మీ ఆ, మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర ఎంతో కొంత మినిమల్ అమౌంట్ తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆర్ మీ ప్రోడక్ట్ లో ఏదన్నా గవర్నమెంట్ సపోర్టివ్ గ్రాంట్స్ ఉన్నాయనుకోండి. గ్రాంట్ అంటే మీరు మళ్ళీ గవర్నమెంట్ కి తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. యూజువల్ గా అవి 5 lakhs to 10 lakhs గ్రాంట్స్ ఉంటాయి. అండ్ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు అవి బాగానే శాంక్షన్ అవుతున్నాయి. సో అది డెఫినెట్ గా దిస్ ఇస్ ద బెస్ట్ వే. మన దగ్గర ఫండ్స్ లేనప్పుడు ఆ, ఆ విధంగా వెళ్తే బెటర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓకే ఇది కూడా అవ్వలేదు, మన గ్రాంట్స్ ఏం రావట్లేదంటే బ్యాంక్ లోన్స్. సో ఇప్పుడు మనకి 10 lakhs వరకు ముద్రా లోన్ అండ్ వితౌట్ ఎనీ గ్యారంటీ ఇస్తున్నారు. ఓకే. అండ్ దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ మోర్ దెన్ 10 lakhs కూడా ఏంటంటే CGTMSC స్కీమ్ కింద వస్తారు, కానీ దాంట్లో 25% ఎంతో మన సొంత సెక్యూరిటీ పెట్టమంటారు. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ CGTSME స్కీమ్ లో 5 crores to 10 crores వరకు కూడా ఇస్తారు, ప్రొవైడెడ్ దాంట్లో 25% మనం మన సెక్యూరిటీ ఏదైనా పెట్టాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీ బేస్డ్. ఈక్విటీ ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి మన జస్ట్ సెకండ్. సో వేరే వాళ్ళు వచ్చి మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. 20 lakhs అన్నది ముద్ర అంటే 10 lakhs వరకు వితౌట్ సెక్యూరిటీ తీసుకుంటున్నారు. 20 lakhs వరకు కూడా ఇస్తారు, బట్ దే వుడ్ రిక్వైర్ సమ్ సెక్యూరిటీ అనుకుంటా. నాట్ షూర్ అబౌట్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీ. సో ఈక్విటీ ఏంటంటే ఒక పర్టికులర్ మన మన విజన్ ని మన డిపిఆర్ ని చూసి ఆ, ఒక పర్టికులర్ లెట్స్ ఏంజల్ ఇన్వెస్టర్ అంటే వాడు ఆల్రెడీ ఇంతకు ముందు ఏదో ఒక బిజినెస్ లోనో వాళ్ళ ప్రొఫెషన్ లోనో వాళ్ళు చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. సో దే విల్ దే ఆర్ ఇందాక చెప్పినట్టు అందరికి కొద్దిగా ఎక్స్ట్రా మనీ ఉన్నప్పుడు వీ విల్ వాంట్ టు ఇన్వెస్ట్. ఫైనాన్షియల్ గా మనం ఇండిపెండెంట్ అండ్ ఫైనాన్షియల్ అబెండెన్స్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళ పర్టికులర్ బిజినెస్ లో ఒక 10% షేర్ కో 20% షేర్ కో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ దాని తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ అని ఉంటారు. వెంచర్ క్యాపిటలిస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొక 10 ఫ్రెండ్స్ కలిపి ఆ మా ఒక్కొక్కరి దగ్గర ఒక 1 lakh లెట్స్ ఒక 1 crore ఉంది. 10 crores అయింది 10 మంది కలిపి. ఒక 10 మంది కలిపి ఒక కంపెనీ పెట్టి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ అని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆ 10 కోట్లని ఏ ఏ బిజినెస్ లో పెట్టాలన్న దానికి ఒక పర్టికులర్ దానికి స్టాఫ్ ని హైర్ చేసుకొని ఆ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ని నడుపుతారు. సో ఆ పెద్ద పెద్ద బిజినెసెస్ ఇప్పుడు మింత్రా అని ఒక కంపెనీ ఉంది. మనకి ఆన్లైన్ లో మింత్రా చూస్తూ ఉంటాం. సో మింత్రా అన్న దానికి ఒక వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఇనిషియల్ గా ఫండ్ చేశారు, అందుకనే వాళ్ళంతా గ్రో అయ్యారు. సో వాళ్ళ విజన్ ని అదంతా చూసి ఆ
ఈ పర్టికులర్ మీకు ఎంత ఫండ్ కావాల్సి వస్తుంది, దాన్ని మేము ఫండ్ చేస్తాము, మనం దీన్ని గ్రో చేద్దాం. ఆ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ వాళ్ళు మింత్రాకి ఎంత 5 crores 10 crores ఫండ్ చేశారు. వాళ్ళకి ఆ 10 crores ఫండ్ చేసిన దానికి వాళ్ళకి 100 to 150 crores వచ్చాయి. సిమిలర్ గా ఏంజల్ ఇన్వెస్టర్ గురించి చెప్తే, జొమాటో మనకి ఐడియా ఉంది కదా. జొమాటోలో ఒక 15 years బ్యాక్ ఒక అతను 4 crores ఎంత ఇన్వెస్ట్ చేశాడు. జొమాటో ఎంత పెరిగిందంటే అతని 4 కోట్లకి అతనికి అప్పట్లో 10 to 20%, 10% 20% షేర్ వచ్చింది. ఆ షేర్ వాల్యూ అతనికి ఇప్పుడు ఆ 4 కోట్లు ఇన్వెస్ట్ చేసిన షేర్ వాల్యూ ఇప్పుడు 24,000 కోట్లు అయిపోయింది. సో అందుకని ఈక్విటీలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మన విజన్, మన ప్రాజెక్ట్ లో అంత క్యాపబిలిటీ అండ్ స్కేలబిలిటీ ఉండాలి. అంటే అదంత గ్రో అవుతుంది అని మనం నమ్మించగలగాలి. సో నెక్స్ట్, డెప్ట్ వర్సెస్ ఈక్విటీ. యూజువల్ గా ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ అంటే ట్రై టు అవాయిడ్ టేకింగ్ డెట్ అండ్ స్టార్టింగ్ అ బిజినెస్ అన్లెస్ యు ఆర్ వెరీ ష్యూర్ అండ్ యూ వాంట్ టు, అంటే మనకి నిజంగా దాని మీద మనకి రిటర్న్స్ వస్తాయని ఆర్ ప్రూవెన్ బిజినెస్ మోడల్ ఉంటే కానీ ఆ డెట్ వైపు వెళ్లకుండా ఉంటే బెటర్. సో 2 types of business models again. Market based product, product based market. సో మార్కెట్ బేస్డ్ ప్రోడక్ట్ అంటే మార్కెట్ లో ఆ ప్రోడక్ట్ కి ఆల్రెడీ డిమాండ్ ఉంది. సో లెట్స్ ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఫ్రాంచైజ్ మనం తీసుకున్నాం. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆల్రెడీ ఇండియాలో మొత్తం మార్కెట్ ఉంది. దాని ఫ్రాంచైజ్ తీసుకుంటే లెట్స్ ఒక కొత్త లొకేషన్ లో మనం తీసుకున్నాం. ఆ పర్టికులర్ లొకేషన్ తీసుకుంటే అది అమ్ముడుపోదు అన్న దానికి అమ్ముడుపోదు అని ఉండదు కదా. డెఫినెట్ గా ఎవరైతే కొత్త బిల్డింగ్స్ కొనుక్కున్నారో వాళ్ళకి పెయింట్ కావాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్ కి డెట్ తీసుకోవడం ఇస్ ఓకే. బట్ నేను కొత్తగా ఏదో ఒక కనపడతాను, లెట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ సోలార్ వెహికల్స్ నేను కనపడతాను అన్నది, దానికి మీరు అప్పు చేసుకొని చేస్తారు అంటే దట్ ఈస్ రిస్కీ. అలాంటి ప్రాజెక్ట్స్ లో మనం ఈక్విటీకి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ బిఫోర్, సో ఎనీ క్వశ్చన్స్? నన్ను ఫాలో అవుతున్నారా అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ సో ఫార్? చాట్ లో రిప్లై చేసినా పర్లేదు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే డిపిఆర్ లో ఏమేమి ఉంటాయి? డిపిఆర్ లో మన విజన్ మన మిషన్ ఉండాలి. అసలు మనం ఏం చేద్దాం అనుకున్నాం, మనం ఒక 3 years లో 5 years లో ఏం చేద్దాం అనుకున్నాం, మన మైల్ స్టోన్స్ ఏంటి, మార్కెట్ అనాలిసిస్ ఏంటి, మన బిజినెస్ మోడల్ ఏంటి, మనం డబ్బులు దాంట్లో రెవెన్యూ ఎలాగ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం, మన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ మనం ఎలా చేస్తాం, అండ్ మన పర్టికులర్ ప్రోడక్ట్ మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా, దీన్ని ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటారు. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కి మార్కెట్ లో అవసరం ఉందా, సో అది మనం వ్యాలిడేట్ చేసుకొని మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే గో టు మార్కెట్, మనం మార్కెట్ లోకి ఎలా వెళ్తాం. దాని తర్వాత మన ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ ఏంటి, అంటే 1 year లో మనం ఎలా గ్రో అవుతాం, 5 years లో 3 years లో మనం ఎలా గ్రో అవుతాం, 5 years లో ఎలా గ్రో అవుతాం. ఇది జస్ట్ ప్రొజెక్షన్స్, అజంప్షన్స్ అన్నమాట. దాని తర్వాత రిస్క్, మన రిస్క్ ని ఎలాగా అసెస్ చేస్తాం. ప్రతి బిజినెస్ లో రిస్క్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టార్ట్అప్ జర్నీ. సో ఒక పర్టికులర్ ఎవ్రీ బిజినెస్ లో ద వే ఆర్ మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెసెస్ లో ఆర్ నార్మల్ బిజినెసెస్ లో కూడా ఫస్ట్ స్టేజ్ లో వాల్యూ ఆఫ్ డెప్త్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టార్టింగ్ ఫేజ్ లో ఏంటంటే మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉంటాం, టైం పెడతా ఉంటాం, బట్ మనకి రిజల్ట్స్ అంత ఫాస్ట్ గా రావు. ఆ వాల్యూ ఆఫ్ డెత్ ఫేజ్ ఏంటంటే బ్రేక్ ఈవెన్, మన బిజినెస్ స్టార్ట్ చేసిన దానికి బ్రేక్ ఈవెన్ పాయింట్ కి మధ్యలో ఉండే ఫేజే ఈ వాల్యూ ఆఫ్ డెత్ అంటారు. ఇది ఎప్పుడు నెగిటివ్ కర్వ్ ఉంటుంది. ఎన్ని బిజినెస్, ప్రపంచం ఏ బిజినెస్ తీసుకున్నా ఫస్ట్ దిల్ స్టార్ట్ ఆఫ్ విత్ నెగిటివ్, అక్కడ నుంచి స్కేలింగ్. సో మనకి ఎవరైనా ఇన్వెస్టర్స్ తెచ్చుకోవడమో లేకపోతే లోన్స్ తెచ్చుకోవడమో, దాన్ని మనం ఎలా స్కేల్ చేస్తాం, తర్వాత ఎలా ఎవాల్వ్ అవుతాము అన్నది
that comes at a later stage. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ని స్టడీ చేసేటప్పుడు 3 మోస్ట్ ఇంపార్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి: టామ్, శామ్, సామ్. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. సో టామ్ ఏంటంటే టోటల్ అడ్రసబుల్ మార్కెట్, అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వాడే వాళ్ళకి టోటల్ మార్కెట్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమూల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, పాలు అందరూ తాగుతారు. సో టోటల్ మార్కెట్ 140 crores. అందులో ఆ, అన్ని చేసేద్దాం అనుకుంటే ఏది చేయండి. సో అందుకని అమూల్ వాడు ఏం చేస్తాడు, దాంట్లో సర్వీసబుల్ అవైలబుల్ ఆర్ సర్వీసబుల్ అవైలబుల్ మార్కెట్ అంటే ప్యాకేజ్డ్ మిల్క్ ని వాడు ఓన్లీ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ కి పంపిద్దాం అనుకుంటున్నాడు. ఎక్కడైతే వాడికి కోల్డ్ చైన్ ఆర్ కోల్డ్ స్టోరేజ్ వాడికి యాక్సెస్ ఉంటుందో. సో ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ అవే ఒక 100 crore పీపుల్ ఎగిరిపోయారు. సో ఓన్లీ 35 to 40 crore పాపులేషన్ కి వాడు టార్గెట్ చేస్తాడు. ఇక్కడ నుంచి మళ్ళీ రీజనల్ హై ఫ్రీక్వెన్సీ బయర్స్ ఎవరన్నది వాడు ఐడెంటిఫై చేస్తాడు. అంటే లెట్సే ఇప్పుడు అర్బన్ అండ్ సెమీ అర్బన్, అంటే లెట్సే హైదరాబాద్ కానీ, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్ లో వాడు సర్వ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అక్కడ మళ్ళీ అగైన్ ఒక 90% కన్స్యూమర్స్ ఎగిరిపోయి వాళ్ళకి 3 to 5 crore కన్స్యూమర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇది సర్వీసబుల్ అప్టైనబుల్ మార్కెట్. అంటే ఇది వీళ్ళని నేను టార్గెట్ చేస్తాను, వీళ్ళకే నేను అమ్ముతాను ఫస్ట్. సో నా ఫోకస్ అంతా వీళ్ళ మీద, వీళ్ళని గ్రో అయ్యి నా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు మేబీ మిగతా 90% వాళ్ళకి నేను ట్రై చేస్తాను అన్నది. ఓకే, సో ఎప్పుడైనా ఒక బిజినెస్ బాగా గ్రో అవ్వాలి అంటే ఆర్ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలంటే ఈ ట్యామ్ అంటే టోటల్ అడ్రసబుల్ మార్కెట్ చాలా పెద్దగా ఉండాలి. అందులో మన సర్వీసబుల్ అప్టైనబుల్ మార్కెట్ ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయాలి, చిన్నగా స్టార్ట్ చేయాలి. ఈవెన్చువల్లీ దీన్ని మొత్తాన్ని క్యాప్చర్ చేయాలని చూస్తాం, కానీ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ స్మాల్, బట్ ఆ మార్కెట్ సైజ్ మాత్రం పెద్దగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాంపిటీషన్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటివ్స్. సో ప్రతి బిజినెస్ కి మనకి డైరెక్ట్ కాంపిటీటర్స్ ఉంటారు, ఇండైరెక్ట్ కాంపిటీటర్స్ ఉంటారు. సో డైరెక్ట్ కాంపిటీటర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ని మనకి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డామినోస్, పిజ్జా హట్ ఉంది, వాళ్ళిద్దరూ పిజ్జా ఇస్తారు. దే ఆర్ డైరెక్ట్ కాంపిటీటర్స్ అనమాట. సో ఇండైరెక్ట్ కాంపిటీటర్స్ అంటే సేమ్ ప్రాబ్లం డిఫరెంట్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. సో సో దీనివల్ల ఏంటంటే మనకి మనం మార్కెట్ లో మనం ఎక్కడ పొజిషన్ అయి ఉన్నాము అన్నది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి అసలు మార్కెట్ ఎంత క్రౌడెడ్ గా ఉంది, కొత్త వాళ్ళకి ఎంట్రీ పాయింట్, అసలు మనకి ఎంట్రీ పాయింట్ ఉందా లేదా అన్నది కూడా మనకి అర్థమవుతుంది. సో ఇండియాలో మోస్ట్లీ ఇండియా ఇస్ అ కాస్ట్ సెన్సిటివ్ మార్కెట్. కాస్ట్ తక్కువ ఉండి మంచి క్వాలిటీ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ విల్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్. దీంట్లో ఇక్కడ ఈ మార్కెట్ స్టడీలో ఐ వాంటెడ్ టు సే వన్ మోర్ పాయింట్. ఇండియా మొత్తం 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంది. అందులో ఏంటంటే ఇండియా 1, ఇండియా 2, ఇండియా 3. ఇండియా 1 ఏంటంటే ఎవరికైనా ఇన్కమ్ 1 lakh అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు, దే ఆర్ ఇండియా 1. వీళ్ళు అబౌట్ 14 crore పాపులేషన్ ఉన్నారు, 140 crores లో, అంటే 10% ఆఫ్ దెమ్. దాని తర్వాత ఇండియా 2 ఒక 40 crore పాపులేషన్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సమ్వేర్ అరౌండ్ 50,000 to 1 lakh సంపాదించేవాళ్ళు. తర్వాత ఇండియా 3 వీళ్ళు అబౌట్ 80 crores to 90 crores ఉన్నారు. వీళ్ళు 50,000 కన్నా తక్కువ సంపాదించేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఈ ఇండియా 1, ఇండియా 2 కే వర్తిస్తాయి. ఇండియా 3 ఏంటంటే ఇప్పుడు దే ఆర్ పికింగ్ అప్. సో వాళ్ళకి మన బిజినెస్ ఎక్కువ ఇటు అంటే మనం ఎక్కువ క్యాటర్ చేయలేం అన్లెస్ మనం ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అయ్యుండి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అన్ఫేర్ అడ్వాంటేజ్ ఆర్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్. సో ఒక మనకి సింపుల్ ఫార్మాట్ ఏంటంటే మన కస్టమర్కి ఏం కావాలి, మన మన కాంపిటీషన్ వాళ్ళు ఏది బాగా చేస్తున్నారు, మన బిజినెస్ ఏం బాగా చేస్తుంది, ఈ మూడిటికి మధ్యలో ఉండే ఇంటర్సెక్షన్ ని మనం ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ అవర్ యూనిక్ వాల్యూ. So for a particular target audience, we are providing this key benefit unlike that particular company. So for example, ఇందాక చెప్పినట్టు ఐడి ఫుడ్స్,
బిజీ అర్బన్ ఫ్యామిలీస్ కి దే ప్రొవైడ్ ఫ్రెష్ హైజీనిక్ ఇడ్లీ దోశ బ్యాటర్ దట్ టేస్ట్ లైక్ హోమ్ మేడ్ అన్లైక్ లూజ్ బ్యాటర్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్ హోమ్ ప్రిపరేషన్. సో దీనికి ఈ పర్టికులర్ ఇది ఎందుకు అంటే మన బిజినెస్ సస్టైన్ అవుతుంది. లేకపోతే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిందు జీరా అని వచ్చింది, ఆర్ జీరా వాడు యాక్చువల్ గా నార్త్ ఇండియాలో వాడు స్టార్ట్ చేశాడు. వాడు యూనిక్ గా కాంపోజిషన్ అంతా తయారు చేసుకొని వాడు స్టార్ట్ చేసినప్పుడు వాడికి కాంపిటీషన్ లేదు. బట్ వాడిది ఎప్పుడైతే 400-500 క్రోర్స్ వాడు సంపాదించాడో ఆ ఆ పర్టికులర్ సొల్యూషన్ ని ఆర్ ఆ పర్టికులర్ డ్రింక్ ని వేరే వాళ్ళు డీకోడ్ చేసి ఆ, కొత్త కొత్త బ్రాండ్స్ అన్ని లాంచ్ చేసేసారు. సో కాంపిటీషన్ మనం ఒకవేళ మనం ఒక పర్టికులర్ దాంట్లో సక్సీడ్ అయ్యామంటే కాంపిటీషన్ డెఫినెట్ గా ఉంటుంది. బట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ సో దట్ వీ కెన్ బీట్ అవుట్ దట్ కాంపిటీషన్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఆడియన్స్ కస్టమర్ సెగ్మెంట్. సో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? లెట్స్ సే ఇప్పుడు మా మిలెట్ ప్రొడక్ట్స్ కి నేను అందరినీ టార్గెట్ చేయట్లేదు, ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. నా మిలెట్ ప్రొడక్ట్స్ లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే మిలెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో చేసిన మాల్ట్ అన్నమాట, అండ్ మిలెట్ స్నాక్స్ ఉన్నాయి అంటే ఎనర్జీ బార్స్ లాంటి. సో వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ బిట్వీన్ ద ఏజ్ 25 to 45. అప్పుడు మేము ఎక్కడ మళ్ళీ ఎవరిని మీట్ అవ్వాలి, ఏ ఛానల్స్ లో సేల్ చేయాలన్నది మాకు అర్థమవుతుంది. సో సేమ్ థింగ్, టార్గెట్ ఆడియన్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ కస్టమర్ సెగ్మెంట్ ఏంటంటే వాళ్ళు అర్బన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ బిట్వీన్ సో అండ్ సో ఏజ్ ఇన్ దిస్ పర్టికులర్ జాగ్రఫికల్ సిటీస్ అన్నది, దట్ ఈస్ అవర్ కస్టమర్ సెగ్మెంట్. సో ఈ క్లారిటీ కూడా మనకి, బికాస్ వీఆర్ గ్రోయింగ్ ఫ్రమ్ 0 to 1, ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఆల్ ఆఫ్ దిస్. నెక్స్ట్ మనకి ఇందాక చెప్పినట్టు ఇంటర్నల్ గా టీం ఉండాలి కదా. ఆ టీమ్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ హూ డు వి నీడ్ ఇంటర్నల్లీ. మనకి ఒక ఫౌండర్, ద ఆంటర్ప్రినర్ ఇస్ యూ. మనకి ఒక పర్టికులర్ ఇన్వెస్టర్ ఉండాలి మనం ప్రతిసారి మనీ కోసం, ఆ, అంటే ఆ పర్టికులర్ ఈక్వేషన్ ని ఎలిమినేట్ చేయడానికి. తర్వాత మనల్ని గైడ్ చేయడానికి మెంటర్ ఉండాలి. దాని తర్వాత మనకి ఇంటర్నల్ గా చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడానికి స్కిల్డ్ లేబర్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఉండాలి. మిగతా వాళ్ళందరూ మన బిజినెస్ గ్రో అయ్యే కొద్దీ వాళ్ళు యాడ్ అవుతారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ గా మనకి ఏమేమి కొలాబరేషన్స్ ఉండాలి, మన సప్లయర్స్, వెండర్స్. ఇప్పుడు నేను నా మిల్లెట్ ప్రోడక్ట్స్ కొన్ని ఆ, ఒక పర్టికులర్ వెండర్ దగ్గర, ఒక పర్టికులర్ సప్లయర్, ఒక పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో దాన్ని వైట్ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మా కవర్స్ లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మాకు ఇస్తారు. దాని తర్వాత కస్టమర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్. ఒక పర్టికులర్ రీటైల్ చైన్, లెట్స్ మోర్ సూపర్ మార్కెట్ ఉంది, ఆ పర్టికులర్ సూపర్ మార్కెట్ లో మేము సేల్ చేయాలంటే అగైన్ మాకు కొలాబరేషన్స్ ఉండాలి. దెన్ ఫైనాన్షియల్ పార్ట్నర్స్. చాలా బిజినెసెస్ క్రెడిట్స్ మీద నడుస్తాయి. సో ఆ క్రెడిట్ ఇచ్చే ఫైనాన్షియల్ పార్ట్నర్స్, మనకి అర్జెంట్ గా ఒక పర్టికులర్ స్టాక్ తీసుకోవాలంటే ఆ, అప్పటికప్పుడు మనీ అడ్జస్ట్ చేసే ఫైనాన్షియల్ పార్ట్నర్ ఉండాలి. దాని తర్వాత గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ తో మనం ఎప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి టు హ్యావ్ అ గుడ్ సక్సెస్ఫుల్ గ్రోత్. Manohar, can I interrupt you, Manohar? యా యా Okay. Sorry for that, but okay. And how many slides do you have? ఇంకెన్ని ఉన్నాయి అంటారు? ఇంకో 10. ఇంకో 10 slides. ఓకే. సో అండ్ మీ దగ్గర టైం ఉంది కదా, అంటే యూ గేవ్ మీ 7:30 వరకు టైం ఇచ్చారు. బట్ కెన్ యూ, ఇస్ దట్ ఓకే? పర్వాలేదు. యా పర్వాలేదు. I don't have anything. Yeah. అండ్ ఐ థింక్ పార్టిసిపెంట్స్ కూడా సీరియస్ గా అందరూ వింటున్నారు. సో బ్రదర్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఈ రోజు మనోహర్ గారు చెప్తున్న సబ్జెక్టు కొంతవరకు ఆన్లైన్ లో దొరకచ్చేమో, కానీ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని యాడ్ చేస్తూ చాలా మంచి ప్రజెంటేషన్, అంటే హైలీ ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ మనోహర్ గారు మనకు అందజేస్తున్నారు. అవుట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హిస్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వలన అంత మంచి హైలీ కంపోస్ట్ ప్రజెంటేషన్, మనకి ఇలాంటి ప్రజెంటేషన్ దొరకడం చాలా అరుదు. ఓకే, కానీ పార్టిసిపేషన్ చూస్తే చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే, మన వాళ్ళకి ఏబిసిడి మెథడ్స్ కావాలి. ఎక్కువ ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి నీ బిజినెస్ నీకు ఎంత వచ్చేస్తుంది అని చెప్పేస్తే మన వాళ్ళు తక్కువ అందులో డబ్బులు పెట్టేయడం, నష్టపోవడమే జరుగుతుంది. అంటే ఇలాంటి స్టెప్ బై స్టెప్ గా అసలు బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఈ నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకునే అంత ఓపిక మన వాళ్ళలో లేదు.
అది ఫస్ట్ మనందరం కల్టివేట్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమంటే మనకి ఇప్పుడు నేను మన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశాను. ఎందుకనంటే మీరు అందరు ఫీడ్బ్యాక్స్ నాకు కావాలి. దయచేసి ఈరోజు మీటింగ్ పూర్తవగానే ప్రతి ఒక్కరు కూడా 22 మంది ఉన్నారు, 22 మంది కూడా వెళ్ళి అక్కడ మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇవ్వండి. తర్వాత మనకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, మాదిగ అకాడమీ అని. ఆ ఫేస్బుక్ పేజ్ కింద పోస్టర్ ఉంది, మనోహర్ గారిది పోస్టర్ ఉంది. దాంట్లో ఆ పోస్టర్ కిందకి వెళ్ళి అక్కడ కూడా మీ ఫీడ్బ్యాక్ దయచేసి రాయండి. మిమ్మల్ని అంటే ఒక సినిమాకి పోతే మీరు అక్కడ ఒక 300 రూపాయలు పెట్టి టికెట్ కొంటారు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎగ్జిబిషన్కి వచ్చాను, అక్కడ కూడా టికెట్ ఉంది 100 రూపీస్ ఎంట్రీ, లోపల ఏది చూస్తున్నా డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ ఫ్రీగా క్లాస్ అనేది ఈ రోజు ఈ సెషన్ అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనోహర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇచ్చేది రిటర్న్ అంటే ఈ జస్ట్ కొంత ఫీడ్బ్యాక్, ఈ ప్రోగ్రామ్ గురించి ఫీడ్బ్యాక్, తర్వాత ఆ ఫేస్బుక్ లో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, ఇది చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళు కూడా ఎవరు ఇది ఎక్కడ జరుగుతుంది అని, మన వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటే అక్కడికి ఎగబడి వెళ్తారు అందరు జనాలు. సో ఏంటంటే ఇది మనం కామ్ గా చేసుకుంటా పోతే ఇది రీచ్ కాదు ఎవరికి. ఇది రీచ్ అవ్వాలంటే మనం సౌండ్ చేయాలి. సౌండ్ చేయాలంటే నేను ఎప్పుడు ఒక్కనే సౌండ్ చేసుకుంటే ఉపయోగం లేదు. మీ పార్టిసిపెంట్స్ కూడా దీని నుంచి నిజంగా ఏదైనా నేర్చుకుని ఉంటే కనుక, ఇది మీకు వాల్యూ ఎడిషన్ అంటే కనుక దయచేసి మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మీరు వాట్సాప్ లో కామెంట్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఫేస్బుక్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మీకు మనసు అనిపిస్తే కనుక వాట్సాప్ లో కూడా మీరు ఎక్కడెక్కడైతే గ్రూపులు ఉన్నారో ఈ గ్రూప్ ని ఫాలో కండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పండి. తర్వాత వాట్సాప్ లో కూడా మనకు ఒక ఛానల్ ఉంది, మాదిగ అకాడమీ అని, ఆ ఛానల్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. తర్వాత ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇలాంటిది కనుక మీరు చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే మోర్ పార్టిసిపెంట్స్ వస్తారు. ఈ రోజు జూమ్ కి 100 మంది పార్టిసిపెంట్స్ వచ్చే అవకాశం ఉంది. పెరిగితే కనుక 300 మంది సబ్స్క్రిప్షన్ కూడా ఎన్హాన్స్ చేద్దామని చూస్తున్నాను. తీరా చూస్తే 23 మంది ఉన్నారు, అందులో మనోహర్ గారిని నన్ను తీసేస్తే 21 మంది ఉన్నారు. సో దయచేసి ఎక్కువ రీచ్. సార్, హూ ఆస్క్డ్ ఫర్ రికార్డింగ్? మల్లేశం గారా రికార్డింగ్ అడిగింది? సార్ మల్లేశం గారా? యా, మల్లేశం సార్ ఖచ్చితంగా దీన్ని రికార్డ్ చేస్తారు సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సార్. రికార్డింగ్ జరుగుతూ ఉంది. తర్వాత దీని సమ్మరీ కూడా వస్తుంది, ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేశారు దీనికి. సో సమ్మరీ కూడా వస్తుంది లాస్ట్ లో. బట్ ఇన్ పర్సన్ పార్టిసిపేషన్ ఎంత ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇలాంటిది ఒక వీడియో రికార్డ్ చేసి సర్క్యులేట్ చేయొచ్చు, కానీ ఇన్ పర్సన్ డైరెక్ట్ గా నేర్చుకుని మీరు క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఇది కనుక మళ్ళీ నెక్స్ట్ నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొక సెషన్ కూడా కండక్ట్ చేయమని మనోహర్ గారిని కుదిరితే. అదే కాక ఇంకా కంటిన్యూస్ మనోహర్ గారికి టైం ఉంటే కనుక మన వాళ్ళు వింటానంటే కనుక నేను ఆయన రిక్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ సెషన్స్ కండక్ట్ చేపిస్తాను ఈ టాపిక్ మీద, ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో టు ద వాట్సాప్ గ్రూప్ అండ్ మెసేజ్. ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి, దాన్ని షేర్ చేయండి, ఫేస్బుక్ పేజ్ని షేర్ చేయండి, యూట్యూబ్ని షేర్ చేయండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోహర్. దీపక్ గారు, మనోహర్ గారు, రాకేష్ గారు చెప్పండి సార్. Yeah, మనోహర్ గారు, యాక్చువల్లీ చెప్పండి. యాజ్ యూ సెడ్ దట్ మిల్లెట్ బిజినెస్ ప్రొఫార్మా చెప్పారు కదా మీరు, ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు ఒక చిన్న ఐడియా ఉంది. మేబీ అది వర్కౌట్ అవుతుందా లేదా ఇన్ ఇండియా అనేది ఐఎమ్ నాట్ pretty sure on that. Shall I discuss with you later after the call, or later today or tomorrow, whenever you are free after some time? Why? Because I just want to need some inputs from you actually. Sure. So నేను ఇంకొక 10 slides ఉన్నాయి, ఒక less than 10 minutes లో I'll finish. After that we'll discuss. Yep. సార్, ఈ మల్లేశం గారు, ఇది మీరు వాట్సాప్ లో గ్రూప్ ఓపెన్ చేసాం, మన గ్రూప్ అక్కడ పోస్ట్ చేయండి. తర్వాత మన ఫేస్బుక్ పేజ్ మాదిగ అకాడమీ, దాని మీద పోస్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ లో పెట్టడం వల్ల ఇది మనకు తప్పించి ఇంకెవరికి తెలియదు. బయట గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేయండి, పలానా జరుగుతుంది మీరు పార్టిసిపేట్ చేయండి అని. బయట మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా సర్క్యులేట్ చేయండి. సో ఇంకెక్కువ మంది పార్టిసిపెంట్స్ వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అనదర్ 5-10 minutes లో ఫినిష్ చేస్తాను. సో ఇప్పుడు మన బిజినెస్ లో కీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని ఉంటాయి. అంటే మన ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, మన కస్టమర్ ని ఎక్వైర్ చేయడానికి మనకి అయ్యే మార్కెటింగ్ కాస్ట్, ఆ కస్టమర్ ఉన్నంతసేపు వాళ్ళ కస్టమర్ మనతో ఎంతసేపు ఉంటాడు,
తర్వాత మన సేల్స్ ఛానల్స్ ఏంటి, మన యూనిట్ ఎకనామిక్స్ ఏంటి, మనం ఎంత డబ్బుల్ని బర్న్ చేస్తున్నామో, ఆర్ మన బిజినెస్ పాజిటివ్ సైడ్ వెళ్తుందా, నెగిటివ్ సైడ్ వెళ్తుందా, మన గ్రాస్ ప్రాఫిట్ ఏంటి, నెట్ ప్రాఫిట్ ఏంటి, ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అన్నమాట. యూజువల్ గా ఒక బిజినెస్ లో 10 to 20% ప్రాఫిట్ మార్జిన్ అన్ని ఖర్చులు పోగానే ఇఫ్ యు ఆర్ మేకింగ్, దట్స్ అ వెరీ గుడ్ బిజినెస్. ఓకే. దీని తర్వాత వెబ్సైట్, డిజిటల్ టూల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మన బిజినెస్ ని ఎన్హాన్స్ చేసే ఆర్ మన బిజినెస్ ని సింప్లిఫై ఈజీ చేసే టూల్స్ అన్నమాట. మన ఈ రోజుల్లో వెబ్సైట్ ఒక 1 to 2 hours లో వీ కెన్ డిజైన్ ఇట్ ఆఫ్ AI వాడుకుని. తర్వాత డిజిటల్ టూల్స్ ఉన్నాయి. మనం ఏదైనా లెట్స్ ఏ పేమెంట్ ఆర్ ఏదైనా సేల్స్ దాన్ని ట్రాక్ చేయాలన్నా, మన స్టాక్ ని, ఇన్వెంటరీని ట్రాక్ చేయాలన్నా, అకౌంటింగ్ చేయాలన్నా, వీటన్నిటికీ డిజిటల్ టూల్స్ ఉన్నాయి. సో అవి ఐడెంటిఫై చేసుకొని మనం చేసుకోగలిగితే బిజినెస్ ఎఫెక్టివ్ గా రన్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రాండింగ్. ఒక పర్టికులర్ మన మన బిజినెస్ ఏంటి మెసేజ్ పంపిస్తుంది బయటికి, మన లోగో ఏంటి, తర్వాత మన పొజిషనింగ్ ఏంటి, మన అది ఏ కేటగిరీ కింద వస్తుంది అన్నది. ఇప్పుడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అని ఉంటుంది, లేకపోతే ఇంకా అలా దెర్ ఆర్ మల్టిపుల్. ఆ పర్టికులర్ పేరు వినంగానే మనకి ఆ లోగో గుర్తొస్తుంది, ఆ ప్రోడక్ట్స్ గుర్తొస్తాయి. దాన్ని బ్రాండింగ్ అంటారు అనమాట. సో బ్రాండింగ్ లో ఏంటంటే ఒక పర్టికులర్ కలర్, ఒక పర్టికులర్ ఫాంట్ స్టైల్, ఇవన్నీ వాడతారు. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ ఏంటంటే మన బ్రాండ్ ని అందరికి కనపడేలాగా ఆ మెసేజ్ ని స్ప్రెడ్ చేయడం. మార్కెటింగ్ ఏంటంటే కస్టమర్స్ ని, ఆ స్ప్రెడ్ అయిన మెసేజ్ ద్వారా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్, మనం అంతా చేసి మార్కెట్ ని అడ్వర్టైజ్ చేయకపోతే మనం ఉన్నామని ఎవరికి తెలియదు. నెక్స్ట్, సో బిజినెస్ లో ఇదంతా చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇస్ సేల్స్. సేల్స్ అయితేనే మనకి డబ్బులు వస్తాయి. సో ఒక పర్టికులర్ కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ని, వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల్ని మనకి పే చేసి మన సర్వీస్ ఆర్ మన ప్రోడక్ట్ తీసుకోగలిగేలాగా చేయగలిగితేనే ఇట్స్ అ సక్సెస్ఫుల్ బిజినెస్. సో మనకి రెవెన్యూ ఓన్లీ. నెక్స్ట్, సో గ్రోత్ అండ్ స్కేలబిలిటీ. గ్రోత్ ఏంటంటే ఒక పర్టికులర్ బిజినెస్, లెట్స్ సే ఒక కిరాణా షాప్ ఓపెన్ చేస్తాం, రెండో కిరాణా షాప్, మూడో కిరాణా షాప్, దట్ ఈస్ గ్రోత్. అదే ఒక సిస్టమ్ ని, ఒక ప్రాసెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఇప్పుడు డామినోస్ అనే కంపెనీ ఒక 10-20 కంట్రీస్ లో ఉంది, 30 కంట్రీస్ లో ఉంది, ఆర్ ఏషియన్ పెయింట్స్ డబ్బా ఆర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్స్ దట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాగా ఆ స్కేల్, ఆ పర్టికులర్ బిజినెస్ ని, దిస్ కమ్స్ అట్ అ లేటెస్ట్ స్టేజ్ అన్నమాట, గ్రోత్ అండ్ స్కేలబిలిటీ. సో మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ లో మనం గ్రోత్ అండ్ స్కేలబిలిటీ ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఇట్స్ వెరీ గుడ్. షార్ట్ టర్మ్ గా మనం ఆలోచించిన లాంగ్ టర్మ్ లో కూడా దానికి గ్రోత్ ఉండాలి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేను ఒక చోట విన్నాను అనమాట. ఇప్పుడు మనం లెట్సే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్, లెట్స్ ఐఎమ్ డ్రైవింగ్ బై నైట్ టైం డ్రైవ్ చేస్తున్నాను అనుకోండి. నా కార్ లైట్స్ హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా అది పడాల్సిన అవసరం లేదు. ఒక 10 meters 20 meters నాకు ఆ వే గైడ్ చేస్తే చాలు. అక్కడ నుంచి మళ్ళీ ఒక 10 to 20 meters అది గైడ్ చేస్తుంది. సో మన లాంగ్ టర్మ్ గోల్, అంటే నా అల్టిమేట్ గోల్ ఏంటంటే వైజాగ్ వెళ్ళాలి, బట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఆ లైట్ ఒక 10-20 meters వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో 20 meters నా కార్ లైట్ పడుతూ ఉంటుంది. సో అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తే మనం ఎట్ ది ఎండ్ మన గోల్, లెట్స్ ఒక 100 crores 1000 crores సంపాదించాలని మన గోల్ అయితే దట్స్ వెరీ గుడ్. బట్ ఒకేసారి అంత చేయాలంటే చేయలేం. స్టెప్ బై స్టెప్ ఎప్పుడు వెళ్ళాలి. నెక్స్ట్, బిజినెస్ లో ఉండే రిస్క్. మార్కెట్ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్. మార్కెట్ రిస్క్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వార్ అవుతుంది, దానివల్ల కొన్ని ప్రోడక్ట్స్ ఆగిపోయాయి. సో దట్ ఈస్ మార్కెట్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ అంటే మనకి అప్పులు పెరిగిపోవడం, లేకపోతే క్యాష్ షార్టేజ్ అవ్వడం. లేకపోతే ఆపరేషనల్ రిస్క్ అంటే సడన్ మానేసిన, ఆల్ ఆఫ్ దీస్ కమ్స్ అండర్ ఆపరేషనల్ రిస్క్. నెక్స్ట్, లీగల్ అండ్ కంప్లైన్స్ రిస్క్. మనం ఏదో ఒక పర్టికులర్ ట్యాక్సెస్ ని సరిగ్గా ఫైల్ చేయకపోవడమో, లేకపోతే ఇప్పుడు నాది మిల్లెట్ ప్రోడక్ట్ ఉంది, నా ఫుడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా నేను ఆ ప్రోడక్ట్స్ అమ్మేయడము. సో ఆల్ ఆఫ్ దోస్ అండర్ రెగ్యులేషన్ ఆర్ రెగ్యులేటరీ రిస్క్స్ అన్నమాట.
నెక్స్ట్ సో రెగ్యులేటరీ అఫైర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ బిజినెస్ లో మన బిజినెస్ రిజిస్ట్రేషన్, మన ట్యాక్సింగ్, మన ఫైనాన్షియల్స్, మన ఆపరేషనల్ లైసెన్సెస్ ఇవన్నీ మనం తీసుకొని ప్రాపర్ గా గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి అండ్ ప్రాపర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి మనం ఆపరేట్ చేస్తున్నామా అన్నా లేదన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. పాజిటివ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ గా మనకి గ్రోత్ ఉంటుంది, ఎర్నింగ్ బిజినెస్ లో ఇన్ఫైనైట్ ఎర్నింగ్ పొటెన్షియల్, మనకి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఇంకోళ్ళ కింద పని చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది, క్రియేట్ చేస్తాం, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం. బట్ ఆన్ ద నెగిటివ్ సైడ్ చాలా రిస్క్ ఎక్కువ, ఫైనాన్షియల్ గా స్ట్రెస్ ఉంటుంది, చాలా అన్సర్టనిటీ ఉంటుంది, లాంగ్ దీంట్లో వర్కింగ్ అవర్స్ ఉండవు, కొన్నిసార్లు సాటర్డే సండే మిడ్ నైట్స్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రెషర్ ఉంటుంది, ఎర్లీ స్టేజెస్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. నెక్స్ట్ లాస్ట్ ఫోర్ స్లైడ్స్ ఉన్నాయి. సో డూస్ అండ్ డోంట్స్. మన uh, మన కస్టమర్ ప్రాబ్లమ్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి, చిన్నగా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వాలి, మన మనీని క్యాష్ ఫ్లోని రెగ్యులర్ గా ట్రాక్ చేయాలి, మన కస్టమర్స్ యొక్క ట్రస్ట్ ని మనం గెయిన్ చేయాలి, కంటిన్యూస్ గా వీ షుడ్ కీప్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ టు ద చేంజెస్ ఇన్ ద సొసైటీ. అండ్ ఏదైనా చాలా స్పీడ్ గా చేయగలగాలి. ఒక 1-2 వీక్స్ లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం ముందు తీసుకెళ్ళగలిగితే ఆ పర్ఫెక్షన్ అని కాకుండా స్పీడ్ గా దాన్ని ముందు తీసుకెళ్ళగలగాలి చేయాలి. నెక్స్ట్ నెట్వర్క్ బాగా బిల్డ్ చేయాలి, తర్వాత కంప్లయన్సెస్ అన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ డోంట్స్ ఆర్ ఒకేసారి ఎక్కువ చేసేయడం అనుకోవడము, తర్వాత స్పెండింగ్ ప్లానింగ్ లేకుండా స్పెండ్ చేయడము, వేరే వాడిని కాపీ చేసేయడము, ఇలాగ స్మాల్ థింగ్స్. నెక్స్ట్ సో ఇండియన్ బిజినెసెస్ సక్సెస్ వాళ్ళు చేసినవి ఏంటి, వాళ్ళు చేయనివి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ బైజూస్ ఎందుకు ఫెయిల్ అయింది, వాడికి సస్టైనబుల్ రెవెన్యూ లేకుండా వాడు హైలీ స్పెండ్ చేశాడు. సిమిలర్లీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉంది. సో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా వాడు అంతే, టూ మచ్ ఇనిషియల్ లోన్స్ తెచ్చేసి వాడు స్టార్టెడ్ స్పెండింగ్. నెక్స్ట్ స్నాప్ డీల్ అని ఒక కంపెనీ ఉండేది, బట్ దే వాళ్ళు ఇనిషియల్ గా బేస్ లేకుండా దే ట్రై టు స్కేల్ టూ ఫాస్ట్. నెక్స్ట్ ద పాజిటివ్స్, అమూల్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్. డీమార్ట్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ చేసి లో మార్జిన్స్ పెట్టుకొని హై వాల్యూమ్స్ అమ్మడం. తర్వాత టాటా గ్రూప్ వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఫీల్డ్ లో ఉన్నారు. సో దే బిల్డ్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ, రైట్. సో నెక్స్ట్, సో నేను చేసిన మిస్టేక్స్. సో నేను ఏంటంటే నేను మల్టిపుల్ ప్రోడక్ట్స్ లోకి మల్టిపుల్ దాంట్లోకి వెళ్ళాను. నా ఒక్క దాంట్లో డీప్ గా డైవ్ చేయాలి, కానీ 10 ఒకేసారి పెట్టుకుంటే డెఫినెట్ గా అది సక్సెస్ అవ్వదు. సో ఐ ట్రైంగ్ టూ మెనీ థింగ్స్ అట్ వన్స్, దెన్ ట్రైంగ్ టు స్కేల్ టూ ఫస్ట్. ఒకేసారి 100-200 చేసేయాలంటే కాదు, 1 by 1. నెక్స్ట్ అన్ని నేనే చేసేయాలి, అన్ని మైక్రో మేనేజ్ చేయడం అంటారు. సో అది వీలవదు. ఎవరి పర్టికులర్ రోల్ అది ఉండాలి, అది డిఫైన్ చేయాలి. అండ్ ఆంటర్ప్రినియర్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా వాళ్ళు అది కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది మనం సూపర్వైజ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం నెట్వర్క్ బాగా చేయాలి. నెట్వర్క్ లో ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ నెట్వర్క్ వి విల్ గ్రో. సో మిస్టేక్ మేనేజ్మెంట్, మిస్టేక్ ని యాక్సెప్ట్ చేస్తే అండ్ దాని నుంచి మనం గ్రో అయితే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ సక్సెస్. నెక్స్ట్ సో దిస్ ఇస్ మై గోల్డెన్ అడ్వైస్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. సో ఒక 10 సూట్ కేసులు వేసుకొని పరిగెట్టాలంటే పరిగెట్టాం. సో సింపుల్ గా ఎంత తక్కువ బర్డెన్ నుండి మనం ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్ళగలుగుతాం అన్నది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇట్స్ వెరీ గుడ్. ఒక్కసారి మనకి లోడ్ బేరింగ్ కెపాసిటీ పెరిగిన తర్వాత అప్పుడు ఇంకో సూట్ కేసు, రెండో సూట్ కేసు, మూడో సూట్ కేసు మీద వేసుకొని వీ కెన్ స్టార్ట్ రన్నింగ్. తర్వాత బిల్డ్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ దట్ వర్క్ ఫర్ యూ. మీరు ఉన్నా లేకపోయినా ఆ బిజినెస్ రన్ అయ్యేలాగా ఒక సిస్టమ్ అండ్ ప్రాసెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాత ఫెయిల్యూర్ ఇస్ ఆల్వేస్ ఫీడ్బ్యాక్ అండ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఓకే, ఇది I'll describe a little later. So on the closing notes, entrepreneurship is a journey, not a destination. Start small, think big, స్టే పేషెంట్, కీప్ లెర్నింగ్. ఎప్పుడైనా ఐడియాస్ అందరికీ ఉంటాయి, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ లోకి తీసుకురావడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలా
ఐ హర్డ్ దిస్ ఫ్రమ్, నేను చాలా మంది దగ్గర ఇది విన్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇస్ టు డూ అంటారు. అంటే ఏదైతే మనం అనుకున్నామో అది కనీసం అది చెయ్యాలి. ఏదో మనం ఏదో రాకెట్ సైన్స్ ఏదో కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇస్ టు డూ. సో ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యా, థ్యాంక్ యూ. అండ్ యా, ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ ఓపెన్. బ్రదర్ పీపీటీ కన్నా థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Yeah. 48 slides మీరు ఎంత డీటెయిల్డ్ గా చెప్పారు అంటే, ఇది ఎంత ప్రొఫెషనల్ అయినా సరే ఇంత బాగా చెప్పలేడు. మేబీ బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్, బికాస్ ఆఫ్ యువర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అండ్ ఆల్సో యూ బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ ఇంత మంచి ప్రెజెంటేషన్ మాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. అండ్ ఐ హోప్ మళ్ళీ టైం దొరికితే మీరు ఖచ్చితంగా మళ్ళీ మరికొన్ని ఇలాంటివి టాపిక్స్ మా అందరికీ అందజేస్తారనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఎంతో డబ్బులు కట్టి మీరు నేర్చుకున్న ఈ ప్రోగ్రామ్ లో మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ మా అందరికీ కూడా ఈ విధంగా షేర్ చేయడం అనేది చాలా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. ఓకే. అండ్ ఆల్సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మీ వెంచర్స్ కొత్తవి ఏమైతే మీరు ప్లాన్ చేస్తున్నారో దానికి కూడా మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మన గ్రూపుల్లో పంచుకోవచ్చు. సో we will also see if we can collaborate with you because you having a vast experience and exposure, definitely we believe that you will make it a big success. Okay. So తర్వాత నేను చాలా మంది ప్రజెంటేషన్ అడుగుతున్నారు. సో ప్రజెంటేషన్ కన్నా ఇది వీడియో రికార్డ్ అవుతుంది. సో ఈ రికార్డింగ్ మీ అందరికీ వస్తుంది. సో యూ బెటర్ గో అండ్ సీ ద రికార్డింగ్. యూ డోంట్ నీడ్ ద ప్రజెంటేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ వీడియోలో ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రజెంటేషన్ వీడియోలో ఉంటుంది. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ప్రజెంటేషన్ ఆస్క్ ఫర్ వీడియో. ఓకే. సో ఐ విల్ బి గివింగ్ యూ ద వీడియో. మీ అందరికి వీడియో ఇస్తాను. తర్వాత నేను ఇందాక చిన్న రిక్వెస్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ మల్లేశం గారు తప్పించి ఎవ్వరు కూడా మెసేజ్ చేయలేదు. దయచేసి మీరు అందరూ మెసేజ్ చేయండి. తర్వాత రానున్న రోజుల్లో ఎవరు జాయిన్ అవుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీ పేరు చాలా క్లియర్ గా, మీ ఫుల్ నేమ్ క్లియర్ గా ఉండేలాగా జూమ్ లో మీ పేరు పెట్టుకోండి. ఓకే. నాకు క్లియర్ గా అర్థం కావాల పలానా పర్సన్ జాయిన్ అయ్యారని చెప్పి. మాట్లాడమనగానే చక్కగా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎందుకంటే ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఇష్టం వచ్చినట్టు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయన చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చారు అండ్ అది మన వాళ్ళందరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చారు. సో ఎవరు జాయిన్ అవుతున్నారో ఏంటో మనకు అర్థం కాకపోతే అది వేస్ట్ కదా. ఎవరు వింటున్నారో అనేది తెలియకపోతే వేస్ట్ కదా. మనకి రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉంటే వేస్ట్ కదా. కాబట్టి మన టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా మనం చూడాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ మీ పేర్లు సరి చేసుకోండి. గ్రూపులో నాకు మొబైల్ పేర్లు అవి వస్తా ఉన్నాయి అక్కడ. అలా కాకుండా మీ పూర్తి పేరు పెట్టుకోండి. తర్వాత మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి అనగానే అన్మ్యూట్ చేసుకోండి. వీడియోలోకి రండి. అప్పుడు మాకు పలానా వ్యక్తి జాయిన్ అవుతున్నారని అర్థమవుతుంది మాకు. తర్వాత రానున్న రోజుల్లో ఐ విల్ ఆల్సో కట్ డౌన్. మీ ఎవరెవరైతే రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ అసైన్డ్ ఐడీస్ ఇస్తాము. ఆ ఐడీస్ తోటి జాయిన్ అవ్వగలుగుతారు. ఇంకెవరు జాయిన్ అవ్వలేరు. సో ఆ విధంగా లిమిట్ కూడా చేసేస్తాం. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తీసుకుని ఉపయోగం లేదు. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ఇది యూట్యూబ్ లో పెడుతున్నాను, బట్ ఇన్ పర్సన్ లో మీకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు డౌట్స్ అడిగే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. తర్వాత ప్లీజ్ దయచేసి వెళ్ళి ఫేస్బుక్ ని లో కామెంట్ చేయండి కింద. మల్లేశం గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు కామెంట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బిజినెస్ ప్రపోజల్లో లేరో వాళ్ళందరూ కూడా నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి. తర్వాత లేకపోతే ఇక్కడన్నా చాట్ లో మెసేజ్ చేయండి. బిజినెస్ ప్రపోజల్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గ్రూప్ లో లేని వారు, ఈరోజు మీటింగ్ వచ్చిన వాళ్ళు, బిజినెస్ ప్రపోజల్లో లేను, బిజినెస్ ప్రపోజల్ గురించి నాకు తెలీదు, ఈ గ్రూప్ గురించి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవరైనా ఉన్నారా సార్? వివై దాస్ గారు ఎవరండి సార్? వివై దాస్ గారు, కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్? సార్ నేను సార్ యేసుదాస్, హైదరాబాద్ సార్, అడ్వకేట్. అడ్వకేట్. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ అదే నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి. మన కమ్యూనిటీలో ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ ని కూడా మీరు ఇన్వైట్ చేస్తే మంచి లోన్స్ వచ్చే అవకాశం ఉంది సార్ మన వాళ్ళకి.
అదిగాక డిఎస్ఏ అని వాళ్ళే ఒక ఏజ్ పెడతారు. 1 crore బిజినెస్ చేస్తే 80,000 అప్రాక్సిమేట్లీ 80,000 అబో మనకి కమిషన్ ఇస్తారు వాళ్ళకి కూడా. మన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి కూడా లోన్లు ఇప్పించచ్చు. నేను సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం చెప్పండి సార్. ఒకటి, ఎంతమందికి లోన్లు వచ్చినాయి, ఈ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీకు తెలుసా? అందుకే మన నమ్మకం కలగాలి కదా అంటున్నా. మన వాళ్ళు ఇప్పుడు నేను 3 బ్యాంకులు, నేషనల్ బ్యాంకులకి లీగల్ అడ్వైజర్ ఉన్నా. నేను ఒపీనియన్ ఇస్తే లోన్ ఇస్తారు సార్. దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూసా. నాకు మొన్న 24 ప్రపోజల్స్ ఇస్తే దాంట్లో సెక్యూరిటీ 4-5 కానీ మిగతా అన్ని ఇవి స్టాక్స్, ఈ మిషనరీ, ఇవి ఎంఎస్ఎంఈ, సిజిటిఎంఎస్ఏ ఉన్నాయి. 98 lakhs ఇచ్చారు సార్ వితౌట్ షూరిటీ. అందుకే మన వాళ్ళని కూడా కొంచెం ఎంప్లాయీస్ని, ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మీ ద్వారా కొంచెం నమ్మకం కలుగుద్ది. అరే వీళ్ళు బిజినెస్ ప్రపోజల్ నుంచి వచ్చారు, వీళ్ళు స్టాండర్డ్, వీళ్ళకి మనం ప్రొవైడ్ చేసి, అది కాక వాళ్ళు కూడా ఇస్తారు, డిఎస్ఏ కూడా ఇస్తారు మనలో ఎవరికన్నా ఇట్లా లోన్ చేస్తే. ఖచ్చితంగా సార్, చేద్దాం. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలా ఫస్ట్. ఆ ట్రస్ట్ లేకపోతే ఇంకా మనం ఇంకా ట్రస్ట్ బిల్డ్ చేసే స్థాయిలోకి ఇంకా ఎదగలేదు. ట్రస్ట్ బిల్డ్ చేసి కొన్ని బిజినెస్లు మన వాళ్ళందరూ తయారు చేస్తే, ముఖ్యంగా దీన్ని అసోసియేషన్ కింద రిజిస్టర్ చేస్తే బాగుంటుంది. కాకపోతే అది చేయట్లేదు. నేను ఎందుకు చేయట్లేదు అంటే, చేసిన కాడి నుంచి రకరకాల గొడవలు వస్తాయనే ఉద్దేశంతో నేను దీన్ని ఒక సొసైటీగా రిజిస్టర్ చేయట్లేదు. చేస్తే యాక్చువల్గా మన సొసైటీ నుంచి వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వచ్చు. రెఫరెన్స్ ఇస్తే ఒకవేళ కనుక మన సొసైటీకి ఏదైనా వెయిట్ ఉంటే కనుక ఆ వెయిట్ అక్కడ ఉపయోగపడుతుంది. సో స్లోలీ వీల్ గో దేర్ సార్. కానీ బ్యాంక్ ఎర్రర్స్ అయితే చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం విజయవాడ మీటింగ్కి ఏంటి, తర్వాత మన కర్నూలు మీటింగ్కి ఏంటి యాక్చువల్గా పిలిచాం మేము వాళ్ళని. సో ఇక్కడ ఎవరిని, లీడ్ మేనేజర్ గారు, అంటే లీడ్ మేనేజర్ గారు ఉంటారు కదా ఒక డిస్ట్రిక్ట్ ఒకరు, ఆయన్ని పిలిచాము. సో అలాగే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాళ్ళ ఎవరినన్నా ఒక బ్యాంక్ మేనేజర్ గారిని పిలిచి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఖచ్చితంగా ఒక సెషన్ చేపిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత రాకేష్ గారు మీరు ఏదో డౌట్ అన్నారు, మనోహర్ గారు టైం ఉంటే మీరు అడగచ్చు. యా బ్రో, ఈ రికార్డింగ్ ఆన్లో ఉంటుందా లేకపోతే రికార్డింగ్ ఆఫ్ చేయాలి? యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్ బ్రదర్. ఓకే.